కమింగ్ టు ద పార్ట్ ఇవాళ మన యొక్క సబ్జెక్ట్ వచ్చేసి హీలీ అండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న చిన్న వేరియబుల్ డివైస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇలా షర్ట్కి ఎలా అయితే నేను పెట్టుకున్నానో ఇదే హీలీ అండి. అసలు ఈ హీలీ అంటే ఏంటి? దిస్ ఇస్ అ స్మార్ట్ వేరియబుల్ డివైస్. అంటే చాలా ఈజీగా మన ఒక మానవుడు అంటే కామన్ మ్యాన్ గా మనం ఎంత సింపుల్ గా మనం ఇలా షర్ట్ కి నేను ఎలా అయితే పెట్టుకున్నానో అంత సింపుల్ గా పెట్టుకొని ఎక్కడ ఏ ప్రదేశానికన్నా మనం వెళ్ళొచ్చు. అసలు ఈ హీలీ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇవాళ మన సెషన్ లో చూసుకుందాం. ఇక్కడ 2 విజనరీ ఫౌండర్స్ అని ఉన్నారండి మనకి. మార్కస్ షమ్కీ అనేట ఆయన ఈ డివైస్ యొక్క ముఖ్యంగా ఇది కనిపెట్టిన వారండి. ఒకసారి మనం మార్కస్ షమ్కీ గారి గురించి తెలుసుకుందామండి. హీ ఈజ్ ఎ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. జర్మన్ వాస్తులు, జర్మన్ టెక్నాలజీలో ఈయన పనిచేస్తూ ఫిజిక్స్ సైంటిస్ట్ గా ఉన్నారండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే మరేంటో కాదండి, వీళ్ళు ఎనర్జీస్ పైన వీళ్ళు రీసెర్చ్ అంటే R&D చేస్తారండి. ఎనర్జీస్ అంటే ఏంటో కాదండి, నేను మాట్లాడే నా మాటలు, మనం పాడే పాటలు కూడా ఏ విధంగా అయితే మనం ట్రేబికాట్ లో రికార్డ్ చేస్తున్నామో, లేకపోతే ఒక క్యాసెట్ లో రికార్డ్ చేస్తున్నామో, ఒక పెన్ డ్రైవ్ లో కానీ, ఒక సీడీలో కానీ, ఇప్పుడు మనకు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో మన యొక్క మొబైల్లో కూడా మనం రికార్డ్ చేస్తున్నామండి. ఏంటి నా వాయిస్ ఆర్ మనం పాడే పాటలు అంటే ఇవి ఒక వైబ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీస్ అండి. ఇతను పనిచేసింది కూడా ఈ ఎనర్జీస్ పైనే అండి. ఇప్పుడు ఎలా అంటే మన ఇండియాలో చాలా హోమాలు పూజలు చేస్తూ ఉంటారు. స్పిరిచువల్ యాక్టివిటీస్, ప్రేయర్స్ అనేవి చాలా ఉన్నాయి. అసలు ఏంటి ఈ ఎనర్జీస్ ఏంటి, ఈ వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ లో ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీ ఉంది తెలుసుకుందామని అతను ఇండియాకి వచ్చి, ఇండియాలో హోమాల్లో పూజలు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి, అందులో ఉన్న ఎనర్జీస్ నిజంగానే రేజ్ అవుతున్నాయని సేమ్ మాటలు పాటలు మన ట్రైబికాట్ క్యాసెట్ లో ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో, సేమ్ ఇతను కూడా ఈ యొక్క రేజ్ అవుతున్న ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ చేయడం వల్ల రేజ్ అవుతున్న ఎనర్జీస్ ని ఒక స్టోరేజ్ డివైస్ కనిపెట్టారండి. అంటే ఒక 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 హార్డ్వేర్ లో ఈ రేజ్ అవుతున్న ఎనర్జీస్ ని స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుందని ఒక హార్డ్వేర్ తనకు కనిపెట్టారండి. దాని పేరే టైం వేవర్ అని అంటారు. ఈ టైం వేవర్ ఎవరైతే ఈ టైం వేవర్ కనిపెట్టిన తర్వాత ఇది వాడాలి అంటే వాళ్ళు ఒక మంచి ప్రాక్టీషనర్స్ అయి ఉండాలి, మంచి టెక్నికల్ సౌండ్ అయి ఉండాలి, వాళ్ళకి చాలా నాలెడ్జ్ అవసరము. ఎన్నో రియాలిటీ గ్రౌండ్స్ ఆఫ్ లెవెల్స్ లో చూసుకుంటే అవి చాలా ట్రైన్డ్ పర్సన్స్ అయి ఉండాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ హీలీ ఏదైతే ఉందో అది టైం వేవర్ అనేది పేరెంట్ డివైస్ అయితే, మన హీలీ ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసారా ఈ షర్ట్ కి, ఇది వచ్చేసి చైల్డ్ డివైస్ అనమాట. దాని యొక్క నెక్స్ట్ ఫార్వర్డ్ అయ్యి దాని సింప్లిఫై చేసి మనకి తీసుకొచ్చిన టెక్నాలజీ ఈ హీలీ టెక్నాలజీ అంటారండి. దిస్ ఇస్ కంప్లీట్లీ జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్ సైంటిస్ట్ అనమాట ఇతను. దగ్గర 25 బుక్లు రాశారండి. అన్ని ఒక 10 రకాల లాంగ్వేజెస్ లో అతని అంటే అతని బుక్స్ ని మనము 10 రకాల లాంగ్వేజెస్ లో రాసి ఉన్నారు. వర్క్స్ విత్ అన్ ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ ఫిజిసిస్ట్, అంటే ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైంటిస్ట్, ఫిజిసిస్ట్, థెరపిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఈయన పని చేసి ఉన్నారండి. మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించే ఆయన క్రిస్టియన్ హాల్పర్ అండి. ఇతను వచ్చేసి కో ఫౌండర్ అండి. అంటే ఈ డివైస్ ని కనిపెట్టింది మార్కస్ షమికీ అయితే, ఈ కో ఫౌండర్ క్రిస్టియన్ హాల్పర్ వచ్చేసి మనకి మార్కెట్ లోకి తీసుకొని వచ్చారండి. ఇతను ఇంకా వేగనిజం కి, వెజిటేరియన్స్ కి కూడా ప్రోత్సాహులు. సో వీరిద్దరు కలిసి ఇప్పుడు మార్కెట్ లోకి వీరిద్దరి ప్రోత్సాహం వల్లనే ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి మార్కెట్ లోకి వచ్చిందండి. నెక్స్ట్ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపుగా మనకి 2 కోట్ల జనాల పైన, అంటే 2 కోట్ల మంది పైన ఈ ఎక్స్పెరిమెంటల్ వర్క్స్ అనేవి అయ్యాయండి. అంటే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ అనేది జరిగిపోయింది. దిస్ ఈస్ కంప్లీట్లీ రెడీ టు యూజ్. అంటే ఏ ఏ ఒక్క టెక్నాలజీ అయినా కానీ, ఏ ఒక్క విషయం కానీ ముందుగా అడ్వాన్స్ గా ఎక్స్పెరిమెంటల్ R&D అనేది జరుగుతుందండి. R&D అనేది జరిగిన తర్వాత అన్ని విధాలుగా అది ఓకే అయిన తర్వాతనే కామన్ మ్యాన్ యూజ్ లోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇది డైరెక్ట్ కామన్ మ్యాన్ యూజ్ లోకి వచ్చేసింది, మనం రెడీ టు యూజ్ లో ఉంది అనమాట. ఇది మనకి 62 దేశాలలో ఈ టెక్నాలజీ అనేది సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారండి. 62 దేశాలలో ఇది ఉంది.
ప్రపంచం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మనకి 2500 డాక్టర్లు ఉన్నారండి దీనిపై. ఈ యొక్క టెక్నాలజీ పైన పనిచేసేవారు, ఈ టెక్నాలజీ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్యానల్ డాక్టర్ గా ఉన్నవాళ్ళు. అందులో ఇక్కడ మీకు ఇక్కడ హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని మీకు ఇక్కడ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదండి స్క్రీన్ పైన. వీళ్ళందరూ హాలిస్టిక్ అడ్వైజరీ బోర్డ్స్ అన్నమాట. అంటే రోజు అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పటి నుంచి కూడా అణువున వీళ్ళు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. దీనిలో ఉన్న మార్పులు చేర్పులు తీసుకొని వస్తున్నారండి. మానవుడికి ఎంత సింపుల్ గా దీన్ని అందజేయాలో, ఎంత సింపుల్ గా చేయగలుగుతామో అంత అంత ఈజీగా వీళ్ళు చేస్తూ వస్తున్నారండి. మనం ముందే అనుకున్నాం కదండి, దిస్ ఈస్ కంప్లీట్లీ జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్. జర్మనీ అంటేనే మీకు తెలుసండి ఎంత అద్భుతమైన స్టాండర్డ్స్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ప్రపంచంలోనే టాప్ స్టాండర్డ్స్ అన్నమాట వాళ్ళవి. ఇక్కడ ఈ హీలీ టెక్నాలజీ కూడా జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. ఇక్కడ మీకు పిక్చర్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి మన R&D సెంటర్స్ ఇన్ జర్మనీ అండి. మన కంప్లీట్ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కానీ అన్ని ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తున్న మూడు పిక్చర్స్ లో ఈ బిల్డింగ్స్ లో జరుగుతుందండి. మీకు తెలుసు కదండి జర్మనీ స్టాండర్డ్స్ ఎంతనో. మనకి ఇప్పుడు బెంజ్ కార్ మనం ఇండియాలో చూస్తూనే ఉన్నాం. ఎంత స్టాండర్డ్ ఉంటుందో, వాటి యొక్క టెక్నాలజీ యొక్క గొప్పతనం ఏంటో మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క హీలీ ఇస్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbH అండి. GmbH అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఎలా అయితే ఉందో, హీలీ వచ్చేసి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. అంటే చాలా వేరే అన్ని మనకి 62 దేశాలలో ఉన్నాయి ఈ యొక్క వర్కింగ్ టెక్నాలజీ అనేది ఉంది అనమాట. అయితే హీలీ ఇస్ ఏ క్లాస్ 2A మెడికల్ డివైస్ యూరోప్ అన్నమాట. అంటే క్లాస్ 1 అంటే ఏంటి అంటే ఆపరేషన్ థియేటర్ లో, లేకపోతే డైరెక్ట్ ఆపరేషన్ కి సంబంధించింది MRI మెషినరీ కానీ ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో అవన్నీ క్లాస్ 1 కి వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క క్లాస్ 2 ఏంటి అంటే మన హీలీ డివైస్ అండి. అంటే ప్రివెన్షన్ కోసము, లేకపోతే మెయింటెనెన్స్ కోసము ఏదైతే స్టాండర్డ్ డివైడెడ్ చేస్తూ ఉంటారు, అంటే కేటగిరీ వైజ్ గా తీసుకుంటారో ఆ కేటగిరీ ప్రకారంగా ఇది క్లాస్ 2A మెడికల్ డివైస్ గా ఇది మనకి క్లియరెన్స్ వచ్చిందండి. అయితే FDA క్లియర్డ్ యుఎస్ఏ లో FDA కూడా క్లియర్డ్ ఉందండి. అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా, వెల్నెస్ ప్రోడక్ట్ మన ఇండియాలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్ గా గుర్తింపబడింది. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే క్లియరెన్స్ సర్టిఫికేషన్ అండి. ఇది మన ఇండియాలో ఏ విధంగా క్లియర్డ్ అయి ఉంది అనేది. కమింగ్ టు ద పార్ట్, ఇప్పుడు ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఇది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఒక మానవుడి శరీరం పైన ఎలా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ అనేది నాకు ఈ యొక్క టెక్నాలజీ పరిచయం చేసిన వారు మన యొక్క గెస్ట్ స్పీకర్. వారు మరెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ గారు. హీఈస్ వన్ ఆఫ్ ద ప్యానల్ డాక్టర్ టు ది కంపెనీ. గత 14 సంవత్సరాలుగా వారు ప్యానల్ డాక్టర్ గా ఉంటూ ఈ యొక్క R&Dలో ప్రతి అణువులో వాళ్ళు ఉన్నారండి. దీని యొక్క డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని వారు చూస్తూ ఉన్నారు. అండ్ మన కంపెనీలో వచ్చి తను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారండి. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, మన మనిషిని, మన ఆరోగ్యం మన అరచేతిలో మనం ఎలా కాపాడుకోవచ్చు, లేకపోతే ఈ హీలీ ద్వారా ఎలా కాపాడుకోవచ్చు అనేది క్లియర్ గా వారి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వారి ద్వారానే విందామండి, వారి నోటి ద్వారా. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఇప్పటివరకు హరీష్ మీకు అద్భుతంగా అసలు ఈ హీలీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మీ అందరికి కూడా ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీలోకి వెల్కమ్ చెప్తున్నాను. సో ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టుగా ఈ కంపెనీ అనేది 1 month 2 months 1 year 2 years ఓల్డ్ కంపెనీ కాదండి. ఆల్మోస్ట్ 26 years రీసెర్చ్, 15 years క్లినికల్ అప్లికేషన్స్, 2500 డాక్టర్స్, 5 lakhs క్లయింట్స్ పైన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years పనిచేసి సైంటిఫిక్ గా నిరూపించి, క్లినికల్ గా ట్రయల్ చేసి అక్కడ నిరూపించి, జర్మనీలో జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది, యుఎస్ లో FDA క్లియరెన్స్ పొంది, మన ఇండియాలో కూడా వెల్నెస్ గా రికగ్నేషన్ పొంది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 60 దేశాల పైబడి ఈ టెక్నాలజీ అనేది ఆయా కంట్రీస్ లో మెడికల్ గా హెల్త్ పరంగా క్లియరెన్స్ పొంది ఇప్పుడు మన ముందుకు వచ్చిందండి.
ఆల్రెడీ కొన్ని కోట్ల మంది ఇండియాలో వాడుతున్నారు. అయితే మరి ఇప్పటివరకు మనకంతా రొటీన్‌గా రకరకాల థెరపీలు తెలుసు. ఫస్ట్ టైమ్ మీకు ఒక కొత్త టెక్నాలజీ మేము పరిచయం చేస్తాం. దీంట్లో ఉండేదేంటి అంటే డివైస్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఇదొక వెల్‌నెస్ డివైస్ అంటామండి. కీలీ దీని పేరు. మన ఇంట్లో పెట్టుకొని మన ఇంటిల్లిపాది మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన హెల్త్ డివైస్. ఇప్పుడు సారీ అండి. ఇప్పటివరకు మన కంపెనీ ఏంటి? కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దీని యొక్క బ్యాకప్ అంతా కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతుందేంటంటే అసలు ఈ డివైస్ మన బాడీలోకెళ్ళి ఎలా పనిచేస్తుంది? రైట్? సో, దానికి ఒకసారి ఈ డివైస్ గురించి మనకు అర్థం కావాలి అంటే అసలు ఈ డివైస్ ఎక్కడికెళ్ళి పనిచేస్తుంది అనేది మనకు తెలియాలండి. మనకు మన బాడీ అంటే మనందరికి తెలుసు. మన బాడీ లోపల ఆర్గాన్స్, టిష్యూస్ ఉంటాయని. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో నేను స్టార్ట్ చేస్తాను. ఒక వ్యక్తికి బ్లడ్ షుగర్ అంటే రోడ్డు మీద వెళ్తున్నాడు. సడెన్‌గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. రొటీన్‌గా హాస్పిటల్ తీసుకెళ్లారు. షుగర్ చెక్ చేస్తే సపోజ్ 300, 400 ఉందనుకుందాం. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఆ వ్యక్తికి మరి షుగర్ ఎప్పుడు అటాక్ అయింది? పడ్డప్పుడు అటాక్ అయిందా? నిన్న అటాక్ అయిందా? మొన్న అటాక్ అయిందా? ఇది చూస్తే ఆయనకి ఎప్పటినుంచో షుగర్ ఉంది. ఓవర్ నైట్ ఎవరికీ షుగర్ 300, 500, 600 రాదండి. ఓవర్ ఏ పీరియడ్ వస్తుంది. ఇక్కడ 2 పనులు మనం చేయమండి. మొదటిది మనము రెగ్యులర్‌గా మన టోటల్ బాడీ హెల్త్ చెకప్ అనేది మనం చూసుకోము. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే టెస్ట్‌కెళ్తాం. లేదా డాక్టర్ దగ్గరికెళ్తాం. కానీ రొటీన్‌గా అసలు మన బాడీని టోటల్ హెల్త్ చెకప్ చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో అసలు ఆ వ్యక్తికి షుగర్ అనే వ్యాధి ఎందుకొచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎప్పుడొచ్చిందో కూడా తెలుసుకుందామండి. అప్పుడు ఈ మెషిన్ ఎక్కడ పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుందో మనకు క్లారిటీ వస్తుంది. రైట్? సో, మొదటి అంశం ఏందంటే షుగర్ అనే వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని చూస్తే మన బాడీలో ప్యాంక్రియా అనే ఒక గ్రంథి ఉంటుంది. సరే అండి. ఇది అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమేనండి. మన బాడీ లోపల ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. అది ఇన్సులిన్ అనే ద్రవాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అది ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తే మన బాడీలో షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. తద్వారా మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ మనకు కనిపిస్తాయి. ఇది మనందరికి తెలిసిన జనరల్ డయాబెటిక్ సినా సిస్టమ్ అండి. మరి ఇక్కడ ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. షుగర్ అనే వ్యాధి ఫస్టు అవయవం డ్యామేజ్ అవుతుందా? ఫస్ట్ బ్లడ్‌లో వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అనే వ్యాధి థైరాయిడ్ మనకు బ్లడ్‌లో వచ్చిందనుకుందాం. బ్లడ్‌లోకి ఫస్ట్ వస్తుందా? థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా? సో, థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, కొలెస్ట్రాల్ అయినా ఏదైనా సరే బ్లడ్‌లోకి రాకముందే లోపల ఫస్ట్ అవయవం డ్యామేజ్ అవుతుంది. అవయవం డ్యామేజ్ అవ్వడం వల్ల అది ప్రొడక్షన్ చేయకపోవడం వల్ల మనకు షుగర్ వ్యాధి ఏర్పడ్డది. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. బ్లడ్ ఫస్టా? అవయవం ఫస్ట్ అంటే అవయవం ఫస్ట్. మరి అవయవం ఫస్టా? దాంట్లో ఉన్న టిష్యూస్ ఫస్టా? అంటే కణజాలాలు అంటామండి. కణజాలాలే ఫస్ట్ అండి. మరి కణజాలాలు ఫస్టా? దాంట్లో ఉండే కణాలు ఫస్టా? అంటే మళ్ళీ నేను కణాలు ఫస్ట్ అంటానండి. సెల్ ఫస్ట్. ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే మరి షుగర్ వ్యాధి అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? బ్లడ్‌లో స్టార్ట్ అవుతుందా? సెల్‌లో స్టార్ట్ అవుతుందా? అడుగుతాను చెప్పండి. బ్లడ్ ఫస్టా? సెల్ ఫస్టా అండి? ఆ! ఇప్పటివరకు మనం బ్లడ్ ఫస్ట్ అనుకుంటున్నాము. కాదండి. సెల్ ఫస్ట్. సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్. టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్. ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గింది. ప్రొడక్షన్ తగ్గిన తర్వాత మన బ్లడ్‌లోకి వచ్చింది.
అంటే బ్లడ్ లోకి షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వచ్చిందంటే మనకు వచ్చిన రోజు నుంచి 3 నుంచి 5 సంవత్సరాల క్రితమే లోపల ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు లెక్క. 3 to 5 years పడుతుంది లోపల డ్యామేజ్ అవ్వడానికి. మనం ఇన్ని రోజులు ఏం చేస్తున్నాము అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనుకోండి, నోడు పెదవులు గొంతు వెండిపోవడం అనుకోండి, ఫుడ్ లేట్ అయితే గాబరా రావడం అనుకోండి, మజల్ లాస్ అనుకోండి, వీక్నెస్ అనుకోండి, పిక్కలు పట్టేయడం అనుకోండి, కాళ్ళు మంటలు అనుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్ చూపిస్తుంటదండి. కానీ మనం పట్టించుకోము. సెల్లో స్టార్ట్ కాగానే స్టార్ట్ అయిపోతుందండి. రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకుందాం. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నామంటే ఏ వ్యాధి అయినా బ్లడ్ లోకి వస్తే వచ్చింది అనుకుంటున్నామండి. ఇక్కడి నుంచి అది మర్చిపోండి. బ్లడ్ లోకి వచ్చింది అంటే అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని. ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సింది సెల్ లెవెల్లో. తెలుసుకోవాల్సింది ఎక్కడ అంటే బ్లడ్ లో కాదండి, సెల్ లెవెల్లో తెలుసుకోవాలి. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? బ్లడ్ కా సెల్ కా? సెల్కే చేయాలండి. సో సెల్ లెవెల్లో అనలైజ్ చేయాలి. సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేయగలిగితే అప్పుడు రూట్ కాజ్, మూల కారణం నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం యాడ్ చేస్తాను. మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అవి కూడా తెలుసుకుందామండి. షుగర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి దాన్నే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈజీగా అర్థం చేయడానికి ట్రై చేస్తాను. 2 కండిషన్స్ ఉంటాయండి. ఒకళ్ళేమో స్వీట్స్ ఎక్కువ తింటునే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ గా స్వీట్స్ తినేవాళ్ళు ఉంటారు. ఇది మనందరూ తెలిసిందే. వాళ్ళకు షుగర్ అటాక్ అవుతుంది ఓవర్ గా తినడం వల్ల. ఆ ప్యాంక్రియా అంతా పనిచేయలేక చేతులు ఎత్తేయడం, ఇన్సులిన్ ప్రొడక్షన్ మీట్ అవ్వకపోవడం, దానివల్ల షుగర్ వ్యాధి ఏర్పడడం. ఇది ఓవర్ గా స్వీట్స్ తినేవాళ్ళకి. కొంతమంది స్వీట్స్ ఇష్టం. అది నుంచి మన పూర్వీకులు ఏం చెప్పారంటే అతి వర్చేయత్. ఏదైనా అతి అయిందంటే అది రోగం కింద మారుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్వీట్ ని ఇష్టపడి మనం నెమ్మది స్వీట్ అలవాటు చేస్తామండి. కొన్ని రోజుల తర్వాత స్వీట్స్ తినకుండా ఉండలేని పరిస్థితి. కంపల్సరీ స్వీట్ తినాల్సి. దానివల్ల షుగర్ వ్యాధి అటాక్ అవ్వచ్చు. ఇది మొదటి కేటగిరీ పీపుల్. ఇంకా రెండో కేటగిరీ పీపుల్ ఉన్నారండి. ఆ కేటగిరీ ఏంటంటే టెన్షన్ వల్ల కూడా షుగర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొన్నారండి. కొన్నాక ఒక 10 days తర్వాత ఆ డాక్యుమెంట్స్ లో ఫేక్ డాక్యుమెంట్లు అని తెలియాలి మీరు డబ్బులు కట్టేసిన తర్వాత. అప్పుడు ఏమొస్తుందండి? టెన్షన్ వస్తుంది. టెన్షన్కి ఏమొస్తుందండి? బీపీలు, షుగర్లు వస్తాయి. సరే మాత్రలు వేసుకుంటారు, ఫైట్ చేశారు, ఓ 2-3 years గొడవ పడ్డారు, కోర్టులు అయ్యాయి, కచేరీలు అయ్యాయి, తిరిగారు. ఫైనల్ గా ఒక 3 years తర్వాత మీకే ఫేవరబుల్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, క్లియరెన్స్ వచ్చేసినాయి డాక్యుమెంట్స్ కూడా అనుకుందాం. లక్కీగా ఈ 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 ప్రాపర్టీ కాస్త 5 కోట్లు అయింది అనుకుందాం. వాల్యూ పెరిగిపోయింది అక్కడ, మార్కెట్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి, ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి లాస్ అయినప్పుడు టెన్షన్ కి బీపీ షుగర్ అటాక్ అయింది. 3 years తర్వాత 5 కోట్లు లాభం వచ్చింది. మరి బీపీ షుగర్ జీరో అయిపోతాయండి? అవుతాయా? మరి లాభం వచ్చింది కదండి. ₹1,00,00,000 పోయినప్పుడు షుగర్ వస్తే మరి 5 కోట్లు వచ్చినప్పుడు షుగర్ పోవాలిగా. పోవండి. ₹1,00,00,000 పోయినప్పుడు షుగర్ వస్తుంది. కానీ 1000 కోట్లు వచ్చినా కూడా షుగర్ మాత్రం పోదండి. అది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇది మనందరూ తెలిసిందే. ఇక్కడ 2 రకాలుగా షుగర్ వ్యాధి వచ్చింది. ఒకళ్ళేమో స్వీట్స్ తెచ్చుకున్నారు, ఇంకోళ్ళేమో టెన్షన్ పడి తెచ్చుకున్నారు. మరి స్వీట్స్ తినడం వల్ల కూడా ఆ ప్యాంక్రియాలో ఉన్న సెల్స్ పనిచేసి అలసిపోయి డ్యామేజ్ అయ్యాయి. ఇదొక క్రైటీరియా. రెండో క్రైటీరియా, ఈ టెన్షన్ వల్ల ఆ సెల్స్ ఒత్తిడికి గురై డ్యామేజ్ అయ్యి షుగర్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం షుగర్ ని క్లియర్ చేయాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, డ్యామేజ్ అయిన సెల్స్ ని క్లియర్ చేయాలి. ఆ సెల్స్ కి పట్టిన టెన్షన్ కూడా క్లియర్ చేయాలి. మరి టెన్షన్ పడడం వల్ల షుగర్ వచ్చింది, ఆ టెన్షన్ కూడా జీరో చేయాలి. అప్పుడు కానీ షుగర్ నార్మల్ కాదు. సో ఇప్పటివరకు మనం అందరం ఏమనుకుంటున్నామంటే షుగర్ ని ఓన్లీ బ్లడ్ లెవెల్లో కంట్రోల్ చేస్తాం. కానీ యాక్చువల్ చేయాల్సింది మూల కారణం. షుగర్ కానీ ఏ రోగానికైనా మూల కారణం ఏంటంటే మన సెల్, ఆ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్.
సెల్ అంటేనేమో ఇప్పుడు మనం తినడం వల్ల డ్యామేజ్ అయిన సెల్స్. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అని మేము దేన్ని అంటామంటే మనం ఆ సెల్కి ఇస్తున్న టెన్షన్. ఇట్లా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోగాలకైనా ముఖ్య కారణం ఏంటంటే మనం ఇస్తున్న ఇన్ఫర్మేషనే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మోకర్ స్మోక్ చేస్తే తద్వారా లంగ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్రింక్ చేస్తే తద్వారా లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. రోజు టీ తాగడం అలవాటు చేసుకుంటే టీ అలవాటు అయిపోతుంది. రోజు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే కాఫీ అలవాటు అయిపోతుంది. రోజు టెన్షన్ పడడం అలవాటు చేసుకుంటే టెన్షన్ పడుతుంది. రోజు యాంగ్జైటీ కోపం తెచ్చుకుంటే రోజు కోపం వస్తుంది. మన బాడీ యొక్క సెల్స్ కి ఇంకొక నేచర్ ఉందండి. ఏదైనా అలవాటు చేస్తుంది. టెన్షన్ అయినా, స్మోకింగ్ అయినా, టీ అయినా, షుగర్ అయినా, థైరాయిడ్ అయినా ఏదైనా అలవాటు చేసుకున్న దానిపైన. ఒకసారి అలవాటు చేసుకుందంటే అది వదిలిపెట్టదండి. అయితే మనం కంప్లీట్ గా ఆరోగ్యంగా మారాలి అంటే సెల్ ఒకటే కాదండి, సెల్లుకు అయిన అలవాటుని కూడా మార్పించాలి. ఇప్పుడు ఒప్పుకుంటారండి? అలవాటు ఏమైంది? స్మోకింగ్ మానిపించాలి, డ్రింకింగ్ మానిపించాలి, లేదా టెన్షన్ పడడం మానిపించాలి, లేదా స్వీట్లు తినడం మానిపించాలి. అది మానిపించకుండా మన షుగర్ ని పర్మనెంట్ గా క్లియర్ చేయలేమంట. ఇప్పుడు మన బాడీ లోపల సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి అంటే సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వాలి, సెల్ నార్మల్ అవ్వాలి. ఈ రెండు జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అంటున్నాం. ఎప్పుడైతే సెల్ నార్మల్ అయిందో టిష్యూ నార్మల్ అయితే ఆర్గాన్ నార్మల్ అయితే ప్రొడక్షన్ నార్మల్ అయితే మన బ్లడ్ లెవెల్స్ నార్మల్. సో ఇప్పుడు ఫైనల్కి వచ్చేసిన కంక్లూజన్, మనకు ఏ రోగం రావాలి అన్నా సరే ఫస్ట్ డ్యామేజ్ ఎక్కడంటే సెల్ అండ్ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని అండ్ సెల్ ని ఈ రెండింటిని హెల్తీగా మెయింటైన్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అంటున్నాను. ఒప్పుకుంటారండి? ఇది మూల కారణం. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారి మన రోగాలన్నిటికీ మూల కారణం అంటే సెల్లే కాదండి, సెల్ ఇన్ఫర్మేషన్ నుంచి సెల్ నుంచి రికవర్ చేసేయగలిగే ఏకైక టెక్నాలజీ ప్రపంచంలో ఏదంటే అది ఈ హీలీ అనే డివైస్ టెక్నాలజీ. ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని రెండింటిని రికవర్ చేసి ఇస్తుంది. ఆ విధంగా ఈ డివైస్ ని డిజైన్ చేయడం జరిగింది. క్లియర్? ఇప్పుడు మన అందరి రోగాలు ఎక్కడ వస్తున్నాయో చెప్పేసిన, ఈ డివైస్ ఆ రోగానికి ఎలా పనిచేస్తుందో చెప్పేసి. సో మనందరికీ రోగాలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? సెల్ అండ్ సెల్ ఇన్ఫర్మేషన్. మనం పోయి ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది ఎక్కడండి? సెల్ ఒక్కటే కదండి, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా. సో ఈ యొక్క హీల్ అనే డివైస్ ఏం చేస్తుంటే అటు సెల్ ని క్లియర్ చేస్తుంది, ఇటు సెల్ కి పడ్డ అలవాటుని కూడా క్లియర్ చేస్తుంది. దాన్ని మేము ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఎట్లా చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఎట్లా చేస్తుందంటే ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా. లాస్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఎలా చేస్తుందంటే దీన్ని IMF టెక్నాలజీ అంటారండి. ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇది మన బాడీలోకి మైక్రో కరెంట్ విత్ ఫ్రీక్వెన్సీ పంపించి రికవర్ చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది, మన సెల్ ని ఎట్లా రిపేర్ చేస్తుంది తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఫస్ట్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఏదో తెలుసుకుందామండి. లెఫ్ట్ సైడ్ కి మీకు చూపిస్తున్నారు. ఈ డివైస్ ని మన బాడీకి పెట్టుకుంటే మన బాడీలోకి ఈ డివైస్ లో నుంచి రెండు వెళ్తాయండి. ఒకటి మైక్రో కరెంట్ వెళ్తుంది, రెండోది ఫ్రీక్వెన్సీ. ఈ మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఏం చేస్తుందంటే 3 పనులు చేస్తుందండి. ఒకటి ఎనర్జీ కన్వర్షన్, మన తిన్న ఆహారాన్ని, గాలిని
నీరుని ఏది ఉంటుందో దాంట్లో నుంచి ఎనర్జీని కన్వర్ట్ చేసి మన సెల్స్కి అందిస్తుంది. అది మన బాడీ చేసుకోవాలి కదండి, చేసుకుంటలేదంటే మరి చేసుకుంటలేదండి ఎలా చెప్పొచ్చు అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఎలా చెప్తామంటే, ఈ మధ్య ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా సరే డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవన్నీ మనం వింటున్నాం కదండి. ఎస్. మరి డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనందరూ తెలుసు, చిన్నప్పటి చదువుకున్నాం, సూర్యరశ్మి నుంచి. కాల్షియం డెఫిషియన్సీ పాల నుంచి. మరి పాలు తాగుతున్నారు, ఊరిని దగ్గర నుంచి ఉంటున్నారు, అయినా సరే డెఫిషియన్సీస్ మాత్రం ఉన్నాయి. ఎందుకున్నాయంటే మనం తినడం ముఖ్యం కాదు, అది ఒంటికి పట్టడం ముఖ్యం. సో ఈ డివైస్ చేసే పని ఏంటంటే మన తిన్న ఆహారంలోంచి ఎనర్జీని కన్వర్ట్ చేసి మన సెల్స్, అప్పుడు సెల్స్ యాక్టివ్ గా మారుతాయి. రెండోది, ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి ట్రాన్స్మిట్ కూడా అవ్వాలండి. మొక్కకు నీళ్ళు అందితే పచ్చగా ఉంటుంది, అందకపోతే ఏమవుతుందండి, ఎండిపోతుంది. అట్లానే మన బాడీలో ఉండే ప్రతి సెల్ కి ఎనర్జీ అనేది అందిస్తుంది, ట్రాన్స్మిషన్. మూడోది, ఈ డివైస్ చేసే పని ఎనర్జీ స్టోర్ చేసి ఇస్తుందండి. ఎనర్జీ స్టోరేజ్ అంటే నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్ అండి. మనం కొత్త మొబైల్ కొనుక్కొని ఛార్జింగ్ లో పెట్టామనుకోండి, ఒక 3-4 రోజులు ఛార్జింగ్ ఉంటుందండి. ఆ మొబైల్ వాడగా వాడగా 1 డే, హాఫ్ డే ఛార్జింగ్ అయిపోతుందండి. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటంటే బ్యాటరీ సేమ్ అండి, కానీ స్టోరేజ్ డౌన్ అయిపోతుంది. అట్లానే మన ఏజ్ పెరిగినా కొద్దీ మన బాడీ యొక్క సెల్స్ వాటి ఎనర్జీని కోల్పోతాయి. సో ఈ డివైస్ మన బాడీలో చేసే పని ఏంటంటే, ఈ మైక్రో కరెంట్ ద్వారా, ఈ డివైస్ నుంచి వచ్చే మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ చేసి మన బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ కి ఎనర్జీని అందించి తద్వారా ఆ సెల్స్ ని నార్మల్ సెల్స్ కింద మార్చేస్తుంది. ఇది ఈ డివైస్ చేసే మొదటి స్టెప్. రెండో స్టెప్ ఈ డివైస్ చేసేది ఏంటంటే, ఈ డివైస్ నుంచి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి మన బాడీలో. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. మన సెల్స్ కి రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఏం అలవాట్లు ఉన్నాయండి? స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, స్ట్రెస్ అలవాటు అయిపోయింది, టెన్షన్ అలవాటు అయిపోయింది, అనుమానం అలవాటు అయిపోయింది, క్లీనింగ్ అలవాటు అయిపోయింది, టీ అలవాటు అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల అలవాట్లు మన బాడీకి మనం చేస్తున్నాం. దాంట్లో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి. మంచి అలవాట్లు మన బాడీని హెల్దీగా మెయింటైన్ చేస్తే, చెడు అలవాట్లు మన బాడీ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్మోకింగ్, డ్రింకింగ్, స్ట్రెస్ కూడా డ్యామేజ్ చేస్తుంది, టెన్షన్ కూడా డ్యామేజ్ చేస్తుంది, యాంగ్జైటీ, కోపం కూడా డ్యామేజ్ చేస్తుంది. మరి వాటిని కూడా మానిపించాలి కదా. పుట్టి సెల్ కి ఫుడ్ పెట్టేసి మనం ఏదో సప్లిమెంటో, ఏదో ఫుడ్, ఏదో ఫ్రూట్ తినేసి టెన్షన్ మాత్రం జీరో చేయలేదు అనుకోండి, షుగర్ కంట్రోల్ అవుతుందండి? డైట్ బాగా కంట్రోల్ చేస్తున్నారండి. చాలా మందికి పెద్ద డౌట్ ఏందో తెలుసా, షుగర్ వచ్చిన తర్వాత ఇక డైట్ చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారండి, అయినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఎందుకనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు డైట్ కంట్రోల్ చేస్తున్నారు, మరి టెన్షన్ కంట్రోల్ చేస్తున్నారా? కంట్రోల్ చేయట్లేదు. డైట్ ఒకటే కంట్రోల్ చేస్తే షుగర్ కంట్రోల్ అవ్వదండి. ఇటు డైట్ కంట్రోల్ చేయాలి, ప్లస్ టెన్షన్ కంట్రోల్ చేయాలి. మన డైట్ కంట్రోల్ అంటే ఏంటంటే బాడీకి కావాల్సిన, సెల్ కి కావాల్సిన ఎనర్జీ అందడం. రెండోది, మరి టెన్షన్ ఎట్లా కంట్రోల్ చేయడం? ఆ టెన్షన్ కంట్రోల్ అనేది మన చేతిలో లేదండి. స్టార్ట్ అవడం మాత్రమే మన చేతిలో ఉంది, కానీ కంటిన్యూ చేయడం మాత్రం మన సెల్స్ చేతిలో ఉందండి. అవి మాత్రం మానవు, కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మార్నింగ్ మీరు 5 o'clock కి అలారం పెట్టుకుని లేవండి రోజు మార్నింగ్. అట్లా కరెక్ట్ గా ఒక 3 months చేయండి. ఆ తర్వాత మీరు జీవితాంతరం అలారం లేకున్నా సరే 5 o'clock లేస్తారు. అలవాటు. అట్లా మన బాడీకి ఏ అలవాటు చేసినా సరే అది కంటిన్యూ చేయడం దాని పని. టెన్షన్ లేకుండా చాలా మంది ఏమంటారంటే, నాకు అప్పుడెప్పుడో టెన్షన్ ఉంటాయండి, అప్పుడు షుగర్ అటాక్ అయింది, ఇప్పుడు ఏ టెన్షన్ లేదండి, అన్ని బాగున్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి, షుగర్ మాత్రం కంట్రోల్ అవుతుంది. ఇది అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్. సో
డబ్బులు వస్తాయి పోతాయి, కానీ టెన్షన్ రావడం, షుగర్ రావడం కానీ పోవడం లేదు, ఎప్పటికి ఉండిపోతుంది. మరి దాన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలంటే, దానికి మన బాడీ యొక్క సెల్ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేసి పెట్టుకుందో, అలవాటు స్టోర్ చేసి పెట్టుకుందో, దాన్ని మానిపేయాలి. దాన్ని మానిపేయడానికే ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి హెల్తీ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. స్మోకింగ్ డి అడిక్షన్ ఫ్రీక్వెన్సీ, టెన్షన్ ని క్లియర్ చేసే ఫ్రీక్వెన్సీ, డిప్రెషన్ ని క్లియర్ చేసే ఫ్రీక్వెన్సీ, అట్లా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ లో స్టోర్ చేసి ఉన్నాయండి. ఆ ఫ్రీక్వెన్సీ సెల్ ఏం చేస్తాయంటే, ఆ సెల్ యొక్క, మన బాడీ యొక్క సెల్ కి ఏదైతే అలవాటైందో ఆ అలవాటుని క్లియర్ చేస్తాయి. మైక్రో కరెంట్ ఏమో సెల్ హెల్తీగా మారుస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో వాటి యొక్క అలవాటుని మానిపిస్తాయి. ఇటు మైక్రో కరెంటు, ఇటు అలవాటు, ఈ రెండు మానిపించడం వల్ల సెల్ కంప్లీట్ గా హెల్తీగా మారుతుంది. అందుకే ఏమంటాము, హెల్తీ సెల్ అంటే ఏంటంటే సెల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ ది సెల్. ఈ రెండు క్లియర్ కావాలండి. సెల్ క్లియర్ కావాలి, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ కావాలి. ఎవరికైనా డిప్రెషన్ ఉందనుకోండి, వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నారనుకోండి, డిప్రెషన్ తగ్గుతుందా? తగ్గదు. డిప్రెషన్ అనేది సపరేట్. మన బ్రెయిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మార్చాలి, డిప్రెషన్ వెళ్ళిన బ్రెయిన్ బయటికి తీసుకురావాలి, ఆ ఇన్సిడెంట్, ఆ ట్రాజెడీ దాంట్లో నుంచి బయటికి తీయాలి సెల్ని. అవి చేసేదే ఈ ఫ్రీక్వెన్సీస్ అండి. అంటే ఈ డివైస్ లోంచి మన బాడీలోకి రెండు వెళ్తాయండి, మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏమో సెల్ ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సెల్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం, సెల్ ఎనర్జీని స్టోర్ చేసేయడం. ఫ్రీక్వెన్సీ ఆ సెల్ కి సంబంధించిన అలవాట్లను మాన్పించడం. ఈ రెండు కలిపి హెల్తీ సెల్ గా మనం మార్చుకుంటాం. భూమి మీద ఈ రెండిటి పైన పనిచేసే ఏకైక టెక్నాలజీ ఏదైనా ఉంటే అది హీలీ మాత్రమే, ఈ డివైస్ మాత్రమే. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి. క్లియర్ ఫ్రెండ్స్ అందరికి? నెక్స్ట్, మరి ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఎట్లా వస్తుంది, మరి ఈ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ అంశాన్ని కూడా తెలుస్తామండి. ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఎట్లా వస్తుందంటే, ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనం ఛార్జింగ్ పెడతామండి. ఎట్లా అయితే మొబైల్ ఛార్జ్ చేస్తాం అట్లా ఛార్జ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నారు. అలా ఛార్జ్ చేస్తే ఈ డివైస్ ఛార్జ్ అవుతుంది, మన బాడీలోకి మైక్రో కరెంట్ పంపిస్తుంది. మరి ఈ డివైస్ లోకి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి? డిప్రెషన్ ని మానిపియాలి, స్మోకింగ్ ని మానిపియాలి, అలాంటి టెన్షన్ ని మానిపియాలి. ఇంకా నేను అన్ని రకాల ఏ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అన్ని ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఈ డివైస్ లోకి అంటే, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీలో ఉందండి. ఆల్రెడీ మీకు చెప్పాం కదా ఇంట్రొడక్షన్ లో. జర్మనీ నుంచి, అక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది వాళ్ళ హెడ్ క్వార్టర్ అన్నమాట. అక్కడ నుంచి ఇంటర్నెట్ క్లౌడ్ ద్వారా మన మొబైల్లోకి మనము ఈ ఫ్రీక్వెన్సీస్ తెచ్చుకుంటామండి. దానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్, ఎనీ ప్లే స్టోర్లోకి వెళ్ళడం, హీలీ యాప్ అనే యాప్ని మీరు టైప్ చేస్తే ఆ యాప్ ద్వారా మీకు అన్ని ప్రోగ్రామ్స్ మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. సో మైక్రో కరెంట్ ఏమో ఈ డివైస్ లోకి ఛార్జింగ్ పెట్టడం వల్ల వచ్చింది. ఫ్రీక్వెన్సీస్ అన్ని ఈ మొబైల్ ద్వారా జర్మనీ నుంచి మొబైల్కి వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఈ డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. ఆ కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ గిఫ్ట్ ఇస్తారండి. మొదటిది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, చేతికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకుంటాం. రెండోది అడెసివ్ ఎలక్ట్రోడ్, 2 స్ట్రిప్స్ లాగా ఉంటాయండి, అవి అంటించుకొని డివైస్ కనెక్ట్ చేసుకుంటాం. మూడోది మనకు ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ అంటాం, షోలో క్లిప్ లాగా పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. సో ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు ఇంకొక అటాచ్మెంట్ ఉంటుంది, దాన్ని మేము హీలీ కాయిల్ అంటాం. ఆ కాయిల్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ డివైస్ ని మీరు వైర్లెస్ కూడా వాడుకోవచ్చు. విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్ వాడచ్చు. వైర్లెస్ గా వాడాలంటే సింపుల్, ఈ డివైస్ వెనక ఆ కాయిల్, టెస్లా కాయిల్ అంటారండి, టెస్లా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ కాయిల్ ని డిజైన్ చేశారు. టెస్లా సైంటిస్ట్ పేరు వినొచ్చు, ఇప్పుడు టెస్లా కార్లు అని అంటున్నారు. టెస్లా అంటే ఆ టెక్నాలజీ యొక్క బేస్ ఏంటంటే, కరెంటును వితౌట్ వైర్ సప్లై చేయడమే
టెస్లా యొక్క టెక్నాలజీ. సో ఈ కాయిల్ పెట్టడం వల్ల మైక్రో కరెంట్ ఈ ఫ్రీక్వెన్సీస్ వితౌట్ వైర్ కూడా మన బాడీలోకి మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. విత్ వైర్ వాడుకోవడానికి 3 రకాల అటాచ్మెంట్స్ మనకి ఇస్తారు. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా డివైస్ కొనుక్కోవాలి, ఛార్జింగ్ పెట్టాలి, యాప్ ద్వారా ఫ్రీక్వెన్సీ డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ మొబైల్లో సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని క్లిక్ కొట్టాలి, ఆ ఫ్రీక్వెన్సీ మైక్రో కరెంట్ 2 ఈ డివైస్ లోకి ట్రాన్స్మిట్ అవుతాయి. ఆ ట్రాన్స్మిట్ అయిన ఈ డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకోవాలి. బాడీ కనెక్ట్ చేసుకొని మన బాడీలో ఏ డిఫెక్ట్ ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల అటు సెల్ ఇటు మైక్రో కరెంట్ వల్ల సెల్ ఫ్రీక్వెన్సీ వల్ల ఆ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ 2 చేంజ్ చేసి హెల్దీ సెల్స్ గా మార్చుకొని, సెల్స్ హెల్దీ అయితే టిష్యూ హెల్దీ, టిష్యూ హెల్దీ అయితే ఆర్గాన్ హెల్దీ, ఆర్గాన్ హెల్దీ మన బాడీ హెల్దీగా మనం మార్చుకుంటాం. ముఖ్య రూట్ కాజ్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తానండి, రోగాలన్నిటికీ ట్రీట్మెంట్ కాదు, రోగాలు రావడానికి ట్రీట్మెంట్, రాకుండా ఉండే ట్రీట్మెంట్, రావడానికి కారణానికి ట్రీట్మెంట్ ఇచ్చే ఏకైక టెక్నాలజీ మాత్రమే. అదే ఈ ఫ్రీక్వెన్సీ యొక్క గొప్పతనం, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. అందరు క్లియర్ అయింది కదా? ఇప్పుడు ఒక 3 హైలైట్ పాయింట్స్ ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే, మరి మొబైల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మన డివైస్ కనెక్ట్ చేసుకొని ట్రాన్స్మిషన్ అంటున్నారు. మొబైల్ అనగానే చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే రేడియేషన్. మరి డివైస్ మొబైల్లో నుంచి ట్రాన్స్మిట్ అవుతే రేడియేషన్ వస్తే మన బాడీలోకి, ఇది కూడా చాలా మందికి వచ్చే డౌట్ అండి. దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. ఈ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఎప్పుడైతే మనం థెరపీ తీసుకుంటున్నామో, ఆ థెరపీ స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ని మనం మొబైల్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుని ఆన్ కొట్టగానే ఆ థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ డివైస్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. మనం డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. దాని టైం వచ్చేసి ఒక 60 నిమిషాలు ఉంటుంది. అంటే 60 నిమిషాల పాటు ఆ డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఆ టైంలో మీరు మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళండి, అయినా సరే ఇది 60 నిమిషాలు పనిచేసి ఆఫ్ అయిపోతుంది. సో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ సంబంధం లేకుండా డివైస్ మనకు థెరపీ చేస్తుందంటే మరి మొబైల్ రేడియేషన్ కి డివైస్ కి సంబంధం అనేది లేదు. మీరు కావాల్సిన టెస్ట్ చేసి చూసుకోవచ్చు. డివైస్ ఆన్ కాగానే మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి కొంతసేపు అయిన తర్వాత ఆన్ చేసి చూడండి, అప్పుడు ఎన్ని నిమిషాలు అయిందో మీకు తెలిసిపోతుంది. సో మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారు అయ్యా అంటే సింపుల్ అండి. మొబైల్ ఎందుకు వాడుతున్నారంటే ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆ ప్రోగ్రామ్ ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి, అంతవరకే. ఎట్లా అంటే మనం టీవీ వాడుకోవాలంటే రిమోట్ కావాలి కదండి. రిమోట్ లో ఛానల్ మార్చుకోవాలన్నప్పుడు మనకు కావాల్సిన ఛానల్ సెలెక్ట్ చేసుకోవడానికి రిమోట్ వాడుకుంటాం కదా. అలానే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మనం మొబైల్ ని వాడతాం. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ తో సంబంధం లేకుండా ఈ డివైస్ మన బాడీ మీద పనిచేస్తుంది. కాబట్టి మొబైల్ రేడియేషన్ ఈ డివైస్ కి సంబంధం లేదు. స్టెప్ 1. సో రేడియేషన్ గురించి మర్చిపోండి. రెండో స్టెప్, మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడచ్చు? ఒక డివైస్ ఎంతమంది అయినా వాడచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ వాళ్ళు డిప్రెషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళు మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు అందరూ అయిపోయినారు, మన పక్క ఇంటి వాళ్ళకు కూడా ఫ్రీ పెట్టచ్చు అండి, ఫ్రీ. దీంట్లో పాడేది ఏం లేదండి, ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టడం తప్ప. కాబట్టి ఈ డివైస్ అనేది ఒక్క డివైస్ కొనుక్కొని ఎంతమంది అయినా వాడచ్చు. అక్కడ నుంచి మేము ఏం చెప్తామంటే ఇంటికి ఒక డివైస్ అండి, ప్రతి ఇంట్లో ఒక డివైస్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ డివైస్ ని ఎవరికి వాళ్ళు వాడుకోవాలి అనేది కాన్సెప్ట్. అయితే మరి ఈ డివైస్ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలవాలండి. మరి రకరకాల హెల్త్ ఇష్యూస్ కి డివైస్ మనకు పనిచేస్తుంది. ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఏంటంటే ఈ డివైస్ మొబైల్ రేడియేషన్ సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, అలానే ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి పనిచేస్తుందో తెలుసుకుందామండి. రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. తను ఈ డివైస్ ద్వారా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి మనకు బెనిఫిట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ టెక్నాలజీ ఎంత క్లియర్ గా క్లిస్టన్ క్లియర్ గా ఒక హ్యూమన్ బాడీ పైన సెల్ లెవెల్ అంటే చాలా వేరు రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేస్తుంది, మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి, మనం మెయింటైన్ చేయాలి అంటే, ఒకవేళ అనారోగ్యం వస్తే ఎక్కడి నుంచి మనకు అనారోగ్యం స్టార్ట్ అవుతుంది అనేది చాలా చక్కగా క్లిస్టన్ క్లియర్ గా, అసలు టెక్నాలజీ ఎవరికి ఏ మాత్రం తెలియకపోయినా నార్మల్ వాడుక భాషలో చెప్పి ఎంత సింపులైజ్ చేసి చెప్పారంటే, నో నీడ్ ఆఫ్ అడిషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మన మనిషి శరీరం ఏంటి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. అదే విధంగా ఈ రూట్ లెవెల్ నుంచి మనం ఈ డివైస్ నుంచి, ఈ టెక్నాలజీ నుంచి మనం ఎలా రికవరీ చేసుకోవచ్చు కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసి 6 వెర్షన్స్ ఉన్నాయండి. ఓవర్ వ్యూ ఆఫ్ హీలీ ఎడిషన్స్ అన్నమాట. ఇందులో మనకి ఇలా ఇప్పుడు నేనైతే షర్ట్కి ఎలా అయితే పెట్టుకున్నానో డివైస్ అంతే ఉంటుంది. హార్డ్వేర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. మనకి ఇక్కడ హీలీ ఎసెన్షియల్, హీలీ గోల్డ్, హీలీ హోలిస్టిక్, హీలీ రెజనాన్స్ ప్లస్ హీలీ ప్రొఫెషనల్స్ అని 6 రకాల వర్షన్స్ ఉంటాయండి. అంటే హార్డ్వేర్ సేమ్ అండి, కాకపోతే మన యొక్క సాఫ్ట్వేర్ ఇందులో వచ్చేవి మాత్రం మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పేజీలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో చూసుకుందామండి. ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్ సైకిల్. ఇప్పుడు మనకి ఒక టెక్స్ట్ బుక్ లో ఇండెక్స్ పేజ్ ఎలా అయితే ఉంటుందో, ఆ ఇండెక్స్ పేజ్ లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా చాప్టర్స్ ఎలా అయితే ఉంటాయో, ఈ హీలీ యాప్ లో కూడా మనకి ఇండెక్స్ పేజ్ నుంచి చూసుకుంటే గోల్ సైకిల్ అనేది ఫస్ట్ చాప్టర్. ఇందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అయితే ఒక్కొక్క ప్రోగ్రామ్ కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. అంటే మనం చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఎంతసేపు పెట్టుకోవాలి, ఇలా ఎప్పుడు పెట్టుకునే ఉంటారా మీరు అని అడుగుతుంటారు. ఇలా ఎప్పుడు కంటిన్యూస్ గా పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదండి. డిఫాల్ట్ టైమింగ్ ఎంత అయితే ఉందో అంత టైమింగ్ వరకు మీరు ఇలా పెట్టుకున్న తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇది ఇమీడియట్ గా తీసి పక్కన పెట్టేయచ్చు, లేకపోతే నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్స్ చూసుకోండి. ఇక్కడ ప్యూర్ అనే ప్రోగ్రామ్ రోజు మనం బయట నుంచి ఎలా అయితే స్నానం చేస్తున్నామో అదే విధంగా ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ కూడా మనకి ఇంటర్నల్ గా క్లియరెన్స్ ఆర్ టాక్సిన్స్ ని క్లియర్ చేస్తూ ఉందండి. ఎనర్జీ అంటే తెలుసండి, శక్తి. ఆర్ మన బాడీ ఒక వీక్ గా ఉన్నా, లేకపోతే కొంచెం అన్ఈజీ ఫీలింగ్ ఉన్నా కూడా మనం ఎనర్జీ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని యూ క్యాన్ బూస్ట్ యువర్ బాడీ అనమాట. ప్రతి దానికి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. 52 minutes, 46 minutes, 52 minutes, 55 minutes, 55, 46 ఇలా ఏదైతే ఉన్నాయో డిఫాల్ట్ టైమింగ్ మొత్తం రన్ కంప్లీట్ గా అయిపోయేంత వరకు మీరు పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1. ఇందులో డిఫెన్స్, నర్వ్ హార్మోనీ, షివర్, ఫ్లెక్సిబిలిటీ, సెన్సిటివిటీ, సర్క్యులేషన్, ఐ హార్మోనీ, పొటెన్సీ, హార్మోనీ ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఇంటెస్టైన్ హార్మోనీ ఫర్ ఉమెన్. చూసారు సార్, ఇప్పుడు ఇక్కడ ఎంత సింపుల్ గా మీరు, ఇది లేమన్ లాంగ్వేజ్, ఏ మాత్రము కాంప్లికేటెడ్ కాదు. పేరు చదివితేనే అది దేనికి సంబంధించింది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ హార్మోనీ అంటే మనకి నిద్ర లేవంగానే కాలు చేతులు తిమ్మిళ్ళు రావడం కానీ, లేకపోతే కొంచెం మూమెంట్, బాడీ ఈజీ మూమెంట్ లేకపోయినా కూడా, లేకపోతే ఏదైనా హ్యాండ్ మూమెంట్ లిఫ్టింగ్ రాకపోయినా కూడా, మీరు ఈ యొక్క నర్వ్ హార్మోనీ అనేది పెట్టుకొని చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా దానికి సంబంధించింది. మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సర్క్యులేషన్ తీసుకున్నట్టయితే ఇవాళ రేపు కొంచెం ఏజింగ్ ఫ్యాక్టర్ లో చాలా మందికి ఏంటంటే వెరికోస్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కాళ్ళల్లో నరాలు ఏవైతే ఉన్నాయో అవి నల్లగా మారడం, లేకపోతే బ్లూ కలర్ గా మారిపోయి ఉండలుగా అక్కడ పేరుకుపోయి ఉంటాయండి. ఈ ఒక వెరికోస్ ఇష్యూ కూడా ఈ సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంటికి సమస్యలు ఏమున్నా కూడా ఐ హార్మోనీ అనే ప్రోగ్రామ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోనీ, పేగుకి సంబంధించిన, చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏ చిన్న కొంచెము స్పైసీస్ కొంచెం తిన్నా, కొంచెం అటు ఇటు అయినా, ఉప్పు కొంచెం అటు ఇటు అయినా కూడా కడుపులో మంట రావడము, లేకపోతే ఇబ్బంది అనేది కాన్స్టిపేషన్ ఇష్యూ కాన్స్టిపేషన్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ఇంటెస్టైన్ హార్మోనీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంక్లూడింగ్ పైల్స్ కంప్లైంట్లు ఉన్నా కూడా ఓవర్ హీట్ వల్ల అది అవుతుందండి. దానికి కూడా ఈ ఇంటెస్టైన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మగవాళ్ళల్లో 40 ఏళ్ళు దాటితే ఇవాళ రేపు అసలు వాళ్ళకు చాలా ఎక్కువ ఇష్యూ ఏమొస్తుంది అంటే అండి, ప్రోస్టేట్ అనమాట. దానికి కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. లేడీస్ లో చాలా మంది పీసీఓఎస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇష్యూస్ కి కూడా డైరెక్ట్ ప్రోగ్రామ్సే ఉన్నాయండి ఇక్కడ. ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి. ఇవి పెట్టుకున్న తర్వాత విత్ ఇన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది మీరు చూస్తూ ఉండొచ్చండి, చూస్తారు కూడా.
ఇక్కడ కూడా చూసుకోండి, ప్రతి దానికి డిఫాల్ట్ టైమింగ్ అనేది వేరీ అవుతుంది. 60 మినిట్స్, 51 మినిట్స్, 60 మినిట్స్, 65, 57 అలా ప్రతి దానికి మనకి ఎవ్రీ ఇండివిజువల్ ప్రోగ్రామ్ కి మీకు డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. యాప్ లో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోస్టేట్ హార్మోనీ ఇక్కడ వచ్చిందండి. ఇది గ్యాస్ట్రెంటరాలజీ హార్మోనీ, హెడ్ హార్మోనీ, బ్యాక్టీరియా, ప్రోస్టేట్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న మగవాళ్ళలో ప్రోస్టేట్ ఇష్యూ ఏంటి అంటే అనీజీ ఆఫ్ యూరిన్ కంట్రోల్ గా ఉండదు, ఎక్కువగా బ్లాడర్ ఇష్యూ కూడా ఉంటుంది వాళ్ళకి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వాళ్ళకి అది క్యాన్సర్ గా కూడా మారుతుందండి. దాన్ని ముందస్తుగానే మనం ఆ బాధ నుంచి ఇబ్బంది పడకుండా ఈ ప్రోస్టేట్ హార్మోన్ పెట్టుకొని మనం రిలీఫ్ అవ్వచ్చు. అండ్ ఇవాళ రేపు కామన్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి గ్యాస్ ఇష్యూ వస్తుందండి. అంటే టైంకి తినకపోయినా, లేకపోతే రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక రోజు తినే టైంకి టైమింగ్ మారిన, ఫుడ్ హ్యాబిట్స్ మారిన, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారినప్పుడు అక్కడ డెఫినెట్ గా మనం ఫుడ్ అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి. దానివల్ల చాలా కామన్ గా మనం చూస్తుంది అయితే గ్యాస్ ఇష్యూ అండి. దీనికోసం అనే టాబ్లెట్ కానీ ఈనో కానీ ఈ డిఫరెంట్ గా మనం యూజ్ చేస్తూ ఉన్నాం గ్యాస్ రిలీఫ్ కోసము. అవన్నీ ఏం లేకుండా ఈ గ్యాస్ సెంట్రాలజీ హార్మోనీ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ 60 నిమిషాల ప్రోగ్రామ్ మీరు పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్స్టాంట్ గా మీరు రిలీఫ్ అయితే పొందుతారండి. అండ్ ఫుడ్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమైనా మీకు తీసుకున్న ఆహారంలో ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా, లేకపోతే అరగకపోయినా, లేకపోతే అనీజీ అయినా కూడా ఈ ఫుడ్ ఇంబ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థైరాయిడ్ అండి, ఇవాళ రేపు చూసుకుంటే స్ట్రెస్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే దానివల్ల వచ్చే ఫస్ట్ ఎఫెక్ట్ ఏముంది అంటే థైరాయిడ్ అండి. ఏజ్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూసిన కేసెస్ అయితే అసలు సంబంధమే లేదండి. చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది. ఏంటా అంటే ఇట్స్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. అంటే ఒత్తిడి. వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అనేది డైరెక్ట్ ప్రోగ్రామే ఉంది. జాయింట్ బోన్స్ హార్మోనీ, మన చేతులు, మోకాలు, ఎల్బో, లేకపోతే ఏ యొక్క బొక్కలకు సంబంధించిన అంటే బోన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికవరీ కోసము మనం ఈ జాయింట్ బోన్స్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఎవరికైనా కూడా నడుము నొప్పి, సయాటికా ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ అండి. ఇంతసేపు మనము ఫిజికల్ బాడీ పైన మనము చూసాము, ఫిజికల్ బాడీలో ఎలా మనకి రిక్వైర్మెంట్ ఉంది అనేది. ఇప్పుడు వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ అండి. అంటే మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది చూద్దామండి. ఇక్కడ ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్ అనేది ఉందండి. ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్ అనే ప్రోగ్రామ్ దేనికోసము అంటే మనోధైర్యం కోల్పోయినా, లేకపోతే గుండె బరువు అనిపించిన ఫీలింగ్స్ ఏమైనా, సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇప్పుడు చూస్తున్నట్టయితే కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయండి. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్కి వెళ్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఐఐటి, జేఈ, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కి వెళ్తూ ఉన్నారు. అయితే ఇంటి నుంచి వాళ్ళు హాస్టల్ కి వెళ్తున్నప్పుడు ఈ హోమ్ సిక్ ఫ్యాక్టర్ అనేది ఏర్పడుతుందండి. అది పిల్లలకి కావచ్చు, తల్లిదండ్రులకి కావచ్చు. అయితే ఈ యొక్క హోమ్ సిక్ ఫీలింగ్ ని కూడా రికవరీ చేసుకోవచ్చు అండి ఈ ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్ నుంచి. అయితే ఇక్కడ ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, వెల్ బీయింగ్ సోల్ కూడా వీటికి సంబంధించిందే. అంటే మన యొక్క మానసిక డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే మెంటల్ డిస్టర్బెన్సెస్ కదండి. ఒక పర్సన్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నా, లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని వదిలిపెట్టి వెళ్ళాలన్నా కూడా మెంటల్ గా డిస్టర్బెన్స్ అవుతారు. లేకపోతే మనకి డిప్రెషన్స్ ఉన్నా, యాంగ్జైటీస్ ఉన్నా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు. మనం మానసికంగా కుంగిపోవడానికి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, పరిస్థితులు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రదేశాలు కూడా అయి ఉండొచ్చు. వాటిని అన్నిటినీ హ్యాపీగా సింపుల్ గా ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనకి హ్యాబిట్స్ అని కూడా అన్నాం కదండి, హ్యాబిట్స్ అని అనుకున్నాం కదా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, లేకపోతే వేరే ఏ అలవాట్లకి కూడా ఈ కంటైన్మెంట్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కరెక్ట్ 3 నెలలు మనం వాడితే చాలండి. ఏ ఒక్క హ్యాబిట్స్ కూడా మనకి అలవాటు ఉన్నది కూడా వాళ్ళు అసలు ఎవరు కూడా మీకు ముందు ఈ అలవాటు ఉండేనా అని అడుగుతారండి తప్పకుండా. ఎందుకంటే మీ అలవాటు అంత హ్యాపీగా మీరు క్విట్ చేయగలుగుతారనమాట. ఇన్నర్ యూనిటీ, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ కూడా అదే రకమైన ప్రోగ్రామ్స్ అండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ టైమింగ్స్ ప్రతి దానికి చేంజ్ అవుతున్నాయి చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అండి. మెరిడియన్స్ అంటే ఏం కాదండి, మన చైనీస్ స్టడీ ప్రకారంగా మన ఒక మానవుడి శరీరంలో కాలిగోటి నుంచి తల భాగం వరకు కనెక్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎనర్జీ కనెక్టింగ్ పాయింట్స్ అనేది లైక్ ఆక్యుపెంచర్ లో ఎలా అయితే ఉన్నాయో అలా ఈ ఒక కనెక్టింగ్ పాయింట్స్ వాళ్ళ స్టడీ ప్రకారంగా.
అందులో వాళ్ళు విభజించిన ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్క వేరియేషన్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఆ విధంగా అలర్జీ మెరిడియన్, ఫ్యాటీ డీజనరేషన్, కనెక్టింగ్ టిష్యూ, గాల్ బ్లాడర్, జాయింట్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్కిన్, స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు జస్ట్ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఏమన్నా మనకి ఎలర్జీ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఊరికే తుమ్ములు వస్తున్నా, లేకపోతే కాఫ్ ఉన్నా, ఈ ఎలర్జీ మెరిడియన్ అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా లోపల ఉన్నా కూడా ఈ అలర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఈ అలర్జీ మెరిడియన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఫ్యాటీ డీజనరేషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. కనెక్టింగ్ టిష్యూ అంటే మన బాడీలో మొత్తం అన్ని టిష్యూస్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి కదండి. అవి ఎక్కడ ఏ మూలన ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఈ కనెక్టింగ్ టిష్యూ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటే బ్లాడర్, జాయింట్స్ అంటే జాయింట్స్. ఇక్కడ ఇండివిజువల్ గా మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అని కూడా ఉంది. హార్ట్ ఒక పంపింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వాల్స్ ఇష్యూ ఉన్నా, వాల్స్ ఏమైనా బ్లాకేజ్ ఉన్నా కూడా మీకు ఇక్కడ ఈ హార్ట్ అనే ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతి దానికి కూడా డిఫాల్ట్ టైమింగ్ ఉంది ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి పేజ్ మెరిడియన్ 2 అండి. మెరిడియన్ 2 లో మనకి వచ్చేసి హార్మోనల్ బ్యాలెన్స్, స్టొమక్ అంటే కడుపుకి సంబంధించిన కడుపు నొప్పి ఉన్నా, లేకపోతే ఇతర స్టొమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు ఈ స్టొమక్ అనే ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చండి. అండ్ సర్క్యులేషన్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్. ఇందాక డాక్టర్ గారు చాలా అద్భుతంగా షుగర్ అంటే మనకి డయాబెటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ అనే ప్రోగ్రామ్ అండి, 39 నిమిషాలు. అండ్ లివర్, లంగ్, కిడ్నీ, నర్వ్ మెరిడియన్, లింపథిక్ సిస్టమ్. లింపథిక్ సిస్టమ్ అంటే మన యొక్క బాడీ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అండి. అంటే మనకి ఈ లింఫ్ నోడ్స్ ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ లింపథిక్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆర్గాన్ మెరిడియన్, అన్ని ఆర్గాన్ కి కలయికనే ఈ యొక్క ఆర్గాన్ మెరిడియన్ అండి. ఈ ప్రోగ్రామ్ అన్ని ఆర్గాన్స్ కి రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి ఇది కూడా వాడుకున్న వాళ్ళు మంచి రిజల్ట్స్ వచ్చాయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి చక్రాస్ పేజ్ అండి. ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఫిజికల్లీ, మెంటల్లీ. ఇది వచ్చేసి ఎనర్జీ బాడీ, స్పిరిచువల్ బాడీ అని కూడా అనొచ్చండి. ఇందులో మనకి 7 చక్రాస్ ఉన్నాయండి. క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర. మనకి 7 రకాల చక్రాస్ ఉన్నాయండి. చక్రాస్ అంటే ఏంటో కాదు, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ లో ఈ 7 పాయింట్స్ లో ఎనర్జీ జంక్షన్స్ అని కూడా అనొచ్చండి. ఈ ఎనర్జీ జంక్షన్స్ కి మన యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క జంక్షన్ ఆఫ్ ఎనర్జీ పాయింట్ కి డిఫరెంట్ ఆర్గాన్స్ టైప్ అంటే ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి అనమాట. మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి ప్రాపర్ గా ఒక్కొక్క ఆర్గాన్ కి స్ప్లిట్ అవ్వాలండి. ఇప్పుడు ఎక్కడైతే ఏ ఒక్క ఎనర్జీ జంక్షన్ లో ఎక్కడన్నా బ్లాకేజ్ ఉన్నా, లేకపోతే ఎక్కడన్నా స్ట్రెస్ వల్లనో, లేకపోతే ఇందాక మనం డాక్టర్ గారు అన్నట్టు హ్యాబిట్స్ వల్లనో, ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చేసి ఆ ఎనర్జీ పాయింట్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో అప్పుడు ఈ యొక్క ఆర్గాన్స్ కి ప్రాపర్ గా ఈ ఎనర్జీ అనేది అందదండి. సో అప్పుడు ఆ ఆర్గాన్ ఒక ఎనర్జీ ఆర్గాన్ కి అందకపోవడం వల్ల ఆర్గాన్ డ్యామేజ్, లేకపోతే ఆర్గాన్ కి ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి ఓవర్కమ్ కావడానికి మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒక్కొక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్ లో ఉంది. అదే విధంగా ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు, ఆధ్యాత్మికంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు, స్పిరిచువల్ లెవెల్లో టాప్ రావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయండి ఈ ప్రోగ్రామ్స్. చాలా మంది చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఇచ్చారు, షేర్ చేసుకున్నారు మనతో. నెక్స్ట్ పేజ్ వచ్చేసి లెర్నింగ్ పేజ్ అండి. ఇది నాకు ఫేవరెట్ పేజ్ అండి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఎప్పుడు నేర్చుకుంటూ, అంటే లెర్నింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నార్మల్ గా స్కూలింగ్ అనే కాదండి, ఒక మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఎప్పుడు నిరంతర విద్యార్థిగానే ఉండాలి అని నేను అనుకుంటానండి. ఎందుకు అంటే చాలా గొప్ప విషయాలు, కొత్త విషయాలు, అద్భుతమైన విషయాలు మనకు తెలుసుకోవచ్చు కాబట్టి. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ అనుకోవచ్చు, లేకపోతే కరెంట్ అండ్ ఫర్దర్ కూడా అనుకోవచ్చు అండి. అయితే ఇందులో వచ్చేసి లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనకి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి అంటే పేరెంట్స్ వచ్చి, సార్ మా వాడు బాగా చదువుతాడు కానీ గుర్తుండదు అంటే మెమరీ ప్రోగ్రామ్ ఉందండి. దానికి మెమరీ ప్రోగ్రామ్ 79 నిమిషాలు. ఆ ప్రోగ్రామ్ పెట్టుకోగానే దిస్ ఈస్ ద మెమరైజింగ్ ఆఫ్ ది చాప్టర్స్ ఆర్ ఎనీ టాపిక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే గుర్తుంటది చదివితే, కానీ చదవడండి ఇంట్రెస్ట్ చూపించడు అనే వారికి లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ బాగా హెల్ప్ అవుతాయి. చదివితే గుర్తుంటది, చదువుతాడు, కాకపోతే కాన్సన్ట్రేషన్ ఉండదండి.
మొబైల్ అడిక్షనో, లేకపోతే స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉండడమో, ఇలా ఉంది అండి. ఫోకస్ అనేది లేదు అనే వారికి ఈ కంటైన్మెంట్ సిస్టమ్ అండ్ కంటైన్మెంట్ అక్యూట్ అనే ఈ 2 ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. అలాగే మనకి ఇప్పుడు ఒక 3 డేస్‌లో ఎగ్జామ్ ఉంది అన్నా, లేకపోతే ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ ఉన్నా గూడా ఒక రకమైన డిస్టర్బెన్స్ రావడమో, లేకపోతే పిల్లల్లో కడుపు నొప్పి అని, లేకపోతే ఫీవర్ అని, లేకపోతే హెడ్‌ఏక్ అని కొంచెం డ్రామా చేస్తున్నారని గూడా అడుగుతూ ఉంటారండి పేరెంట్స్. అయితే అది డ్రామా గాదండి. ఎగ్జామ్ ఫీవర్ అని మేమంటాము. ఈ ఎగ్జామ్ ఫీవర్ వల్ల ఏంటి అంటే వాడికి ఒక ఎగ్జామ్ ఉంది అనంగానే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అన్నమాట అది. అంటే భయము. భయం వల్ల వచ్చే ఈ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ అన్నమాట. వాటి నుంచి ఓవర్‌కమ్ కావడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఈ ఎగ్జామ్ సిస్టమిక్ అండ్ ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్. ఈ 2 చాలా డిఫరెంట్ రిజల్ట్స్ అయితే చూసామండి. చిన్న పిల్లల్లో చాలా బాగా పనిచేస్తాయి గూడా. స్కూల్‌కెళ్ళకుండా మారం చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ సిస్టమిక్ అనే ప్రోగ్రామ్ గూడా చాలా బాగా హెల్ప్ అయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకి అసలు కామన్‌గా ఉండేదేంది అంటే మానసిక ఒత్తిడి అండి. చిన్నవాళ్ళకేంటంటే స్కూల్‌కెళ్ళాలని, పెద్దవాళ్ళకి ఒక కాలేజ్ పిల్లవాడికి ఏంటి అంటే వాడికున్న అసెస్‌మెంట్ గాని, లేకపోతే హోమ్ వర్క్ గాని, లేకపోతే ఎగ్జామ్స్ కానీ, లేకపోతే వాళ్ళకున్న టైమ్ షెడ్యూల్‌లో ఇచ్చే స్ట్రెస్ అనేది కామన్ అండి. జాబ్ చేసే వాళ్ళకేంటంటే మేనేజర్ నుంచి వచ్చే ఒత్తిడి గాని, లేకపోతే వాళ్ళకున్న డెడ్‌లైన్స్ గాని, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ కూడా స్ట్రెస్సేనండి. ఇక పెద్దవాళ్ళకంటారా వాళ్ళ కొడుకు రాలేదనో, లేకపోతే కోడలు రాలేదనో, లేకపోతే మనవరాలతో ఆడుకోవాలి కానీ టైం సరిపోవట్లేదనే ఈ యొక్క ఫ్యాక్టర్స్ కూడా స్ట్రెస్ కిందకే తీసుకోవాలండి. ఎందుకంటే అది కూడా స్ట్రెస్సే కాబట్టి. వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ అండి. స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ఈ 2 ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అండ్ చాలా మంది అద్భుతమైన రివ్యూస్ కూడా నాకిచ్చారు. హౌ దే ఫెల్ట్ అబౌట్ థిస్ 2 ప్రోగ్రామ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్‌నెస్ పేజ్ అండి. దీన్ని మనం డిజిటల్ జిమ్ అని గూడా అనొచ్చు. నేను అయితే డిజిటల్ జిమ్ అనే అంటాను. సార్ గూడా అదే మన డాక్టర్ గారు గూడా అదే చెప్తూ ఉంటారు. దీంట్లో మనకి డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉందండి. వెయిట్ ప్రోగ్రామ్ అంటే వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెంత్ కోసం స్ట్రెంత్ ప్రోగ్రామ్ ఉంది. మజిల్ హార్మోనీ అంటే మజిల్ యొక్క శక్తి కోసం, లేకపోతే మజిల్ డెవలప్‌మెంట్ కోసం, మజిల్ బిల్డప్ కోసం అనేది మజిల్ హార్మోనీ ఉంది, స్టామినా ఉంది, సర్క్యులేషన్ ఉంది, రీజనరేషన్ ఉంది, పెర్ఫార్మన్స్ ఉంది అండ్ డీప్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్‌లో నేను డైలీ డే టు డే యాక్టివిటీస్ నేను రకరకాలుగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటానండి. అయితే నాకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కోసమో, లేకపోతే ఇన్‌స్టాంట్ ఎనర్జీ రీబిల్డ్ కోసమో ఈ డీప్ రిలాక్సేషన్ అనేది నాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అన్ని దాంట్లకి చూసుకున్నట్టయితే డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. మీకిక్కడ 57 మినిట్స్, 60 మినిట్స్, 24 మినిట్స్ అలాగా. మనకి నెక్స్ట్ పేజ్ తీసుకున్నట్టయితే పెయిన్ అండ్ సైకింగ్ అండి. అంటే ప్రతి కామన్‌గా అందరికీ కామన్ ఫస్ట్ ఏదైనా మనం చూసుకున్నట్టయితే నొప్పిలే గదండీ! పెయిన్సే గదా! అయితే ఇక్కడ మనకి డైరెక్ట్ ఏ నొప్పికైనా క్రానిక్ పెయిన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కొత్త డివైజెస్‌లో లోకల్ స్టిమ్యులేషన్ అనే పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్ ఆ లోకల్ స్టిమ్యులేషన్ అంటే పేరు మార్చి ఉంది. జస్ట్ ఈ పెయిన్ అండ్ సైకింగ్ అనేది పాత పేరు. ఇప్పుడు కొత్తగా వచ్చే వెర్షన్స్‌లలో మీకు లోకల్ స్టిమ్యులేషన్ అనే పేజ్ ఉంటుంది. ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఫస్ట్ రోమన్ నంబర్ 1 అని ఉంటుంది లోకల్ స్టిమ్యులేషన్‌లో. అందులో ఫస్ట్ రోమన్ నంబర్ 1 వచ్చేసి క్రానిక్ పెయిన్ అండి. రోమన్ నంబర్ 2 వచ్చేసి క్రానిక్ బ్యాక్ పెయిన్. రోమన్ నంబర్ 3 వచ్చేసి టీత్ జా లోకల్ అండ్ రోమన్ నంబర్ 4 వచ్చేసి జాయింట్ లోకల్ అండ్ 5 వచ్చేసి మైగ్రేన్, 6 వచ్చేసి ఇన్సోమియా అండ్ 7 వచ్చేసి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వచ్చేసి 8 నంబర్ అండి. సో, ఇదొక్క పేజ్‌కి మాత్రం కొత్త వెర్షన్స్‌లలో నంబరింగ్ అయితే ఉంది అండి. మిగతా అన్ని దానికి పేర్లు ఉన్నాయి. ఇబ్బందేం లేదు. ఈ క్రానిక్ పెయిన్ ఎటువంటి నొప్పి అయినా గూడా మీకు క్రానిక్ పెయిన్ అనే ప్రోగ్రామ్ మీరు పెట్టుకోవచ్చు. నడుము నొప్పి బ్యాక్ పెయిన్ ఉంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అని పెట్టుకోవచ్చు. ఎటువంటి ఏ ఏ ఏ ఏ కైండ్ ఆఫ్ పంటి నొప్పికైనా గూడా మీరు టీత్ జా లోకల్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బొక్కలకు సంబంధించింది జాయింట్ లోకల్ అండ్ వన్ సైడ్ హెడ్‌ఏక్‌తో చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మైగ్రేన్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ 20 మినిట్స్ ఉంటుంది. 20 మినిట్స్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌స్టాంట్ రిలీఫ్ అయితే చాలా మంది పొందారు. నాకైతే నాకే ఫస్ట్‌లో ఆశ్చర్యం అనిపించేది. 20 నిమిషాల్లో అంత హెడ్‌ఏక్ గూడా వీళ్ళకి రిలీఫ్ అయిందా అనే ఫీలింగ్ వచ్చేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నేను చాలా రకరకాల రివ్యూస్ అండ్ రియల్ టైమ్‌లో నేనున్నాను కాబట్టి నేను చూస్తున్నాను సార్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ నిద్ర లేని వారికి ఇన్సోమియా, డిప్రెషన్, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిన వారికి యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి అన్‌లిమిటెడ్ అంటే 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ యొక్క ప్రొఫెషనల్ అంటే టాప్ వెర్షన్‌లో సారీ 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే చాలా లెంథీ సబ్జెక్ట్ గూడా అవుతుంది మనకి. అందుకే నేను కట్ షార్ట్ చేసుకొని స్పీడప్ చేస్తున్నాను. సెన్సిటివిటీ, బ్రీత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్,
ప్యూర్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ. ఎవరైనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ లో ఇది 241 minutes ఉంటుందండి. మార్నింగే డే చాలా అద్భుతంగా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఎనర్జీ వర్క్ అనే ప్రోగ్రామ్ అనేది మీరు అంటే వేరే ఇతర ఇష్యూస్ కి ఏం లేకుండా ఓన్లీ డైరెక్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఎనర్జీ వర్క్ అనే ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ ఫీల్ వెరీ యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్ అండి. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ పోతే మనకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అండి. ఈ పేజ్ లో మనకి వచ్చేసి జనరల్ ప్రొటెక్షన్. ఒక సామాన్యుడు రోజు ఒక మనిషిని ఇంకొక మనిషిని కలుస్తూ ఉంటాము, లేకపోతే సోషల్ గ్యాదరింగ్స్ కి వెళ్తూ ఉంటాము, 10 మందిలో వెళ్ళి పనిచేస్తూ ఉంటాము. అలా 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఇందాక డాక్టర్ గారు మీకు చెప్పినట్టు మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయండి. హై పాజిటివ్ ఉన్నవాడు లో నెగిటివ్ లో ఉన్న వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటది. ఇట్ మే బి బికాస్ ఆఫ్ ది పర్సన్ టు ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ ఇంటరాక్ట్ అయినా, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళినా, లేకపోతే సిచ్యువేషన్స్ కావచ్చు. ఎలా అయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది ఎక్స్చేంజ్ అయినప్పుడు ఈ మనము చాలా వీక్ గా కానీ లో గానీ అవుతామండి. అసలు ఒక్కొక్కసారి అర్థం కూడా కాదు. అసలు ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా పొద్దున, ఇప్పుడు ఈ సాయంత్రం రాగానే ఇంత వీక్ అయిపోయాను ఏంటి అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండి. దాని నుంచి ఓవర్కమ్ కానికి చాలా ఈజీగా ఓవర్కమ్ కావడానికి ఈ జనరల్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇవాళ రేపు చూసుకున్నట్టయితే మనకి టెక్నాలజీ అనేది చాలా చాలా రిక్వైర్మెంట్ అండ్ మస్ట్, అంటే తప్పనిసరి అయిందండి. మొబైల్ వాడకం కానీ, ల్యాప్టాప్స్ కానీ, సిస్టమ్స్ కానీ, లేకపోతే టీవీ కానీ, ఏది తీసుకున్నా వైఫై రూటర్ ఇంక్లూడింగ్ వైఫై రూటర్ కి సహా మనకి ఈ టెక్నాలజీ అనేది, మనము ఎదుగుతున్న ఈ డెవలప్మెంట్ లో టెక్నాలజీ అనేది చాలా కామన్. అయితే ఎంత ఇంపార్టెంట్ అయితే దాంతో పాటు మనకి అంతగా రేడియేషన్ కూడా వస్తుందండి. అవునా? అవునా, నిజమేనా కాదంటారా? సో ఈ రేడియేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడం ఎలా? సో ఈ రేడియేషన్ నుంచి ఓవర్కమ్ కావడానికి ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అనేది 86 minutes అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ పేజ్ లో చూసుకుంటున్నట్టయితే స్లీపింగ్, జియోపతి, సెల్ హార్మోనీ, సబ్టల్ అండ్ మెంటల్ అండ్ ప్లానెట్స్ అండి. ప్లానెట్ చూసారా? అసలు ప్లానెట్స్ మన గ్రహాల యొక్క మూమెంట్ ని కూడా మనము సరి చేసుకోవచ్చండి. ప్రివెన్షన్ మానసిక, ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గానే కాకుండా బియాండ్ ద అవుట్ ఆఫ్ ది బాక్స్ లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఇంత అద్భుతమైన టెక్నాలజీ చూసారండి. అసలు బియాండ్ సబ్జెక్ట్ కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని సింపుల్ గా ఏదో ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో అంటే మనకి వి కెన్ సీ, బట్ ఈ కంప్లీట్ హోల్ థింగ్ ని ఒక చిన్న డివైస్ లో మనకి ఏమర్చి పెట్టారు. దాంట్లో మొత్తం ఫిక్స్ చేసి పెట్టారు. జస్ట్ దిస్ ఇస్ ద కామన్ మ్యాన్ యూజ్ అండి. అంటే జస్ట్ బేసిక్ తెలుసుకొని రెడీ టు యూజ్ అంతే. తీసి వాడుకోవడమే, పెట్టుకొని తీసి వాడుకోవడమే అలా. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ పేజ్ అండి. ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం పడుకున్నప్పుడే మన బాడీ యొక్క రికవరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే డే అంతా మన ఎనర్జీ అంతా ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినా మనం పడుకున్న తర్వాత మన బాడీ అనేది సెల్ఫ్ రీజనరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాకపోతే పరిస్థితుల ప్రభావం వలనో, లేకపోతే తీసుకున్న ఆహార ప్రభావం వలన చాలా మంది నిద్ర సరిగా పోరండి. బికాస్ ఆఫ్ టైమింగ్స్ ఆఫ్ అది దేనికి సంబంధించిన అయినా అయిండొచ్చు. సో నిద్ర కోసం ఇక్కడ డైరెక్ట్ స్లీప్ సిస్టమ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇది పెట్టుకోగానే ప్రశాంత గాఢ నిద్ర, అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ స్లీప్ అనేది చాలా బాగుంటుంది. బెడ్ రెస్ట్ అనే ప్రోగ్రామ్, బ్యాలెన్స్డ్ స్లీప్ అనే ప్రోగ్రామ్, ఫైన్ ఫ్లో కూడా. అయితే ఆలోచనలు ఎంత ఆపుకున్నా కూడా మనకి పాజిటివ్ థాట్స్ నుంచి నెగిటివ్ థాట్స్ కి వెళ్ళడము, లేకపోతే బ్రెయిన్ రెస్ట్లెస్ గా ఉన్న వారికి పాజిటివ్ థాట్ కోసం అయితే పాజిటివ్ థాట్స్ అనే ప్రోగ్రామ్ డైరెక్ట్ ఉందండి. ఇప్పుడు మన బ్రెయిన్ రెస్ట్లెస్ లో ఉండి ఎప్పుడు ఆలోచనలోనే ఉండి ఒక డిస్టర్బ్డ్ గా ఉన్న వారికి ఎక్స్ట్రీమ్ టెన్షన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఎక్స్ట్రీమ్ టెన్షన్ అనే ప్రోగ్రామ్ కేవలం 60 నిమిషాలు ఉంటుందండి. నాకు చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ 60 నిమిషాల ప్రోగ్రామ్ కాస్త అయిపోగానే, సార్ నా తలపైన ఉన్న భారం అంతా దిగిపోయి ఉన్నట్టుందండి, వెయిట్ ఎంత ఒక బరువు తీసి పక్కన పెట్టినట్టు ఉంది, చాలా రిలాక్స్డ్ అండ్ రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది అని అన్నారండి. సో ఇలా చూసుకున్నట్టయితే యాక్టివేషన్, ఫ్యాటిగ్యూ, బ్యాలెన్స్ నౌ, ఎగ్జాషన్ సిస్టమ్, ఎగ్జాషన్ అక్యూట్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే మనము ఎప్పుడు అంటే అన్ని విధాలుగా మన ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎలా కాపాడుకోవచ్చు
అనేది ముందస్తుగానే ఈ ఆర్&డి చేసి ఈ కనిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రకాలుగా ఒక సామాన్యుడికి ఎన్ని రకాలుగా ఇవి మనం ఈ డివైస్ ద్వారా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ముందే ఆర్&డి చేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని దీంట్లో అమర్చారండి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ అండి. చూసారు కదా నేను ఇందాక చెప్పినట్టు బ్యూటీ. దిస్ ఇస్ ద డిజిటల్ బ్యూటీ పార్లర్ అని కూడా అనొచ్చండి. ఇన్నర్ బ్యూటీ హెయిర్ అంటే జుట్టు కోసం అనేది హెయిర్ ప్రోగ్రామ్ అండి. స్కిన్ హార్మోనీ అనేది అంటే చర్మం కోసం అనేది స్కిన్ హార్మోనీ, లోకల్ స్కిన్ ఎనర్జీ, నెయిల్ హార్మోనీ ఇలా చెప్పుకుంటూ పోతే మన యొక్క ఫిజికల్ బాడీ పైన మనకున్న స్కిన్ నుంచి హెయిర్ నుంచి ఇన్నర్ బ్యూటీ అండ్ ఏజింగ్ కూడా అండి. ఈ ఏజింగ్ ఏంటి అంటే సింపుల్ గా మీకు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఈ ప్రోగ్రామ్స్ అనేది డిజిటల్ బ్యూటీ అనేది ఎలా వస్తుంది అనే దానికి చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనకి ఈ డివైస్ వచ్చేసి మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి సెల్ ఆఫ్ ది బాడీ పైన పనిచేస్తుంది. సెల్ ఆఫ్ ది బాడీ పైన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండ్ లోపల ఉన్న సెల్ లోపల ఉన్న ఈ యొక్క ప్రాపర్ సెల్ రికవరీ అనేది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే కన్వర్షన్ ఎనర్జీని కన్వర్ట్ చేయడము, చేసిన దాన్ని ట్రాన్స్మిట్ అయింది, స్టోరేజ్ కెపాసిటీ పెంచుతుంది కాబట్టి సెల్ అనేది రికవరీ అవుతుంది. సెల్ అనేది నార్మల్ రికవరీ అవుతుంది. సాఫ్ట్వేర్ అంటే సెల్ లోపల నుంచి రికవరీ అవడం వల్ల న్యాచురల్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుందండి. అంటే ముఖంలో కళ పెరిగింది అని మనం అనుకుంటాం కదా, అలా పెరుగుతుంది. న్యాచురల్ బ్యూటీ అండ్ న్యాచురల్ గ్లో అనేది 100% మీరు చూస్తారండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ. పవర్ ఆఫ్ 3 ఇది ఒక డిజిటల్ ఆయుర్వేద పేజ్ అని కూడా నేను అంటానండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి జర్మనీ, కానీ రూట్ ఆఫ్ ద సైన్స్ వచ్చేసి మన ఇండియానే కాబట్టి ఇండియాలో ఉన్న మన ఈ డిజిటల్ మన ఇండియాలో ఉన్న ఆయుర్వేద ఏదైతే ఉందో ఆ ఫార్ములాస్ అన్ని మనకి డిజిటల్ రూపాన మనకు అందిస్తున్నారండి. దానికి సంబంధించిన ఈ వాతపిత కఫ ప్రోగ్రామ్, క్లాసికల్ ఫిజికల్ ఒకటి, జాపర్ ప్రోటోకాల్ అని, ఫ్రెండ్లీ ఫ్లోరా అని ఇలా మనకి అనేక రకాల ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ తీసుకుంటే మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ ప్రోగ్రామ్స్ 72 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే మనకి రోజుకి కావాల్సిన డిజిటల్ న్యూట్రిషన్స్ కి ఏవైతే మనకి ఇంబ్యాలెన్స్ లో ఉంటాయో వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఇక్కడ చూపిస్తున్న ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ ప్రోగ్రామ్స్ అంటే నాకు న్యూట్రిషన్స్ ఏవైతే తక్కువ పడ్డాయో అవి డైరెక్ట్ ఈ డివైస్ ద్వారా అందుతున్నాయా అని అడుగుతారండి. ఈ డివైస్ డైరెక్ట్ మీకు డిజిటల్ న్యూట్రిషన్ అనేది అందజేయదు. మనం తీసుకున్న ఫుడ్ లో మనకి వచ్చే విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, మనకు కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వర్షన్ ప్రాసెస్ కి ఈ డివైస్ హెల్ప్ చేస్తుంది. తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ లో ఉండే మినరల్స్ అండ్ విటమిన్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్వర్షన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద సెల్ ని పెంచడం వల్ల అవి మన బాడీలో ఉన్న కణాలకి అందజేరుతాయి. ఆ అందజేరే ప్రాసెస్ కి ఇది తోడ్పడుతుంది. సేమ్ ఏ విధంగా అయితే నడవరాని వారికి వాకింగ్ స్టిక్ ఎలా అయితే హెల్ప్ అవుతుందో ఈ డివైస్ కూడా అలా హెల్ప్ చేస్తుంది అనమాట మన బాడీకి. ఈ 72 ఫ్రీక్వెన్సీస్ అయితే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాగిలీ అండి. మ్యాగిలీ అంటే ఏంటో కాదు, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందా, రౌండ్ గా ఇలా డివైస్ ఉంటుంది. ఇది ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ యొక్క స్మాల్ డివైస్ అనేది హీలీ అండి. ఈ హీలీ అనేది మన ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ, మన బయో ఎనర్జెటిక్ హార్మోనైజేషన్ ఆఫ్ ది బాడీ పైన పనిచేస్తే, ఈ మ్యాగిలీ అనేది మన చుట్టూరు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పైన పనిచేస్తుంది అండి. మన చుట్టూరా ఉన్న ఆరా ఏదైతే ఉంటుందో 1 మీటర్ రేడియస్ లో ఉంటది. అదే విధంగా ఈ యొక్క భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఎలా అయితే ఉంటుందో, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అయితే ఎలా అయితే ఉంటాయో, మన చుట్టూరా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయండి. దాని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కూడా అని మనం అంటాము. వాటిపైన ఈ మ్యాగిలీ అనేది పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే 3 మీటర్ రేడియస్ లో ఎంత మంది ఉంటే అంత మంది పైన ఈ మ్యాగిలీ అనేది పనిచేస్తుంది. దీంట్లో 4 మాడ్యూల్స్ ఉంటాయండి. మనకి మ్యాగిలీ క్లాసిక్, మ్యాగిలీ వాటర్, మ్యాగిలీ అట్మాస్ఫియర్ అండ్ మ్యాగిలీ మ్యాక్మెకిన్. ఈ క్లాసిక్ అండ్ మ్యాక్మెకిన్ ప్రోగ్రామ్స్ అనేవి పర్సనల్ మాడ్యూల్స్ అండి. అంటే తీసి ఒంటి పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఛాతీ పైన అంటే ఛాతీ పైన, నెక్ పైన అంటే నెక్, షోల్డర్ అంటే షోల్డర్, కడుపు పైన అంటే కడుపు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లోయర్ బ్యాక్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అది వెనకాల నడుము దగ్గర పెట్టుకోవాలి. అంటే పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మనకి యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుందండి. ఆ పొజిషన్ అక్కడ పెట్టుకోవాలని. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. చాలా సింపుల్, ఈజీ టు యూజ్ అనమాట. ఇంకొకటి మనకి అట్మాస్ఫియర్ మాడ్యూల్స్ వచ్చేసి 3 మీటర్ రేడియస్ లో, నేను ఇందాక మనం అనుకున్నట్టు 3 మీటర్ రేడియస్ లో ఎంత మంది మీద అంటే అంత మంది మీద పనిచేస్తుంది. దాంట్లో మనకి స్టడీ
స్టడీ కనెక్ట్ అదేది మన కోహరెన్స్ అని, లేకపోతే క్రియేటివిటీ అని, లేకపోతే ఆఫీస్ వర్క్ అని, ఇలా రకరకాలుగా ఉంటుంది. రకరకాల ప్రోగ్రామ్స్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాటర్ మాలిక్యూల్స్ అండి. అంటే వాటర్‌లో మనం ఇది పెట్టకూడదండి. బాటిల్ పైన కానీ, జగ్ పైన గానీ, బిందె పైన గానీ, ఒక కుండ పైన కానీ మనం ఈ డివైస్‌ని పెట్టి అందులో ఉన్న ప్రోగ్రామ్స్‌ని మనం చార్జ్ చేస్తే అందులో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో H2O మాలిక్యూల్స్‌ని మనము కన్వర్ట్ చేస్తామండి. కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క డివైస్ ద్వారా ఆ మాలిక్యూల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే కిడ్నీకి సంబంధించిన మాలిక్యూల్ అంటే సెల్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఈ వాటర్ మాలిక్యూల్స్‌ని ఈజీగా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఈ డివైస్ అనేది కన్వర్ట్ చేస్తుందండి. సో, ఇప్పుడు కిడ్నీ లోపల ఉన్న సెల్స్ ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ కన్వర్షన్ ప్రాసెస్ అండ్ ఆ కన్వర్షన్ టైం ఏదైతే బాడీకి రిక్వైర్మెంటో అది దాన్ని బైపాస్ చేస్తుందనమాట. అలాగా వండర్‌ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లాస్ట్‌కొచ్చేసి ప్రైజింగ్ అండి. మనకి మే మంత్‌లో అద్భుతమైన ఆఫర్స్ అండ్ గిఫ్ట్స్ మనకి ఇస్తూ ఉన్నారు కంపెనీ వాళ్ళు. ఇందాక మనం చూసుకున్నట్టయితే 6 రకాల వేరియంట్స్ ఉన్నాయండి మనకి. ఈ 6 రకాల వేరియంట్‌లో ఎసెన్షియల్స్ నుంచి ప్రొఫెషనల్ వరకి ఉన్నాయి. ఎసెన్షియల్ ప్రైస్ వచ్చేసి 23,595 రూపీస్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి 43,560 రూపీస్ అవుతుంది. హాలిస్టిక్ వచ్చేసి థర్డ్ వెర్షన్. దీంట్లో దగ్గర దగ్గర 86 ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఇది వచ్చేసి ప్రైజింగ్ 87,225 రూపీస్ అవుతుందండి. రెజొనెన్స్ వచ్చేసి మనకి దాదాపుగా 1,30,000 ఉంటుందండి ఎంఆర్పి. దీనిపైన వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు మనకి 30% ఆఫర్ ఇచ్చారు. 30% ఆఫర్ పోగా మనకి 91,185 రూపీస్ అవుతుంది. దాంతో పాటు ఇందాక మనం అనుకున్నట్టు వైర్లెస్ టెక్నాలజీ టెస్లా కాయిల్ ఏదైతే ఉందో ఆ కాయిల్ తో పాటు మనకి ఎలిమెంట్స్ అనేది కూడా మనకి గిఫ్ట్ గా ఇస్తున్నారండి ఈ మంత్ లో కంపెనీ వారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజొనెన్స్ ప్లస్ అండి. రెజొనెన్స్ ప్లస్ వచ్చేసి మనకి ఎంఆర్పి 2,16,085 రూపీస్ ఉంటుంది. దానిపైన 30% ఆఫర్ పోగా 1,52,030 రూపీస్ అయితే అవుతుంది. దాంతో పాటు మనకి కంపెనీ వాళ్ళు మనకి ఈ టెస్లా టెక్నాలజీ కాయిల్ అండ్ ఎలిమెంట్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. దాంతో పాటు ఒక కేస్ కూడా ఇస్తున్నారండి. ఆ కేస్ ఏంటి అంటే మనం మెడలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డివైస్ ని హోల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఎలాగైతే తగిలించుకున్నానో తగిలియకుండా మెడలో మనం హ్యాపీగా వేసుకోవచ్చండి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఫైనల్ అండ్ మన ప్రొఫెషనల్ అండి. దీంట్లో అన్ని 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో అద్భుతాలు చేయొచ్చండి ఈ ప్రొఫెషనల్ లో. అయితే ఇది ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ ఉంటుందండి. ఇది 30% ఆఫ్ పోయిన తర్వాత మనకి 2,42,861 రూపీస్ కి వస్తుంది. అయితే దీంతో పాటు మనకి ఒక కాయిల్, ఇందాక మనం అనుకున్న కాయిల్ 19,435 వర్త్ మనకి కాయిల్ ఫ్రీ వస్తుంది. దాంతో పాటు ఎలిమెంట్స్ ఫ్రీ వస్తున్నాయి. దాంతో పాటు మెడలో వేసుకోవడానికి ఒక కేస్ తో పాటు ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ కిట్ ఇస్తున్నారు. దాంతో పాటు మన ఇందాక ఆథర్ గురించి అంటే ఇది కనిపెట్టిన ఫౌండర్ గురించి ఎవరైతే మాకస్ షెమ్కి గారు రాసిన ఒక బుక్ కూడా మనకి ఫ్రీ ఇస్తున్నారండి. ఈ యొక్క వెర్షన్స్ లో ఇవి ఒక ఆఫర్స్ అండి. అయితే మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగిలీ ఏదైతే ఉందో అది ఎంఆర్పి వచ్చేసి 2,91,000 అండి. అయితే ప్రో బండల్ అనే ఆఫర్ ఇచ్చారు. ఈ యొక్క 2,91,000 మనకి హీలీ ప్రొఫెషనల్ తో పాటు మ్యాగిలీ ప్రొఫెషనల్ తో పాటు హీలీ ప్రొఫెషనల్ 3,46,740 రూపీస్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మనకి 40% ఆఫర్ లో ఇస్తూ ఉన్నారు. మనకి ఈ రెండు కలిపి దాదాపుగా 3 లాక్స్ ప్లస్ 3 లాక్స్ అంటే 6,46,000 వర్త్ మనకి 3,83,000 లోనే వస్తుందన్నమాట. ఇంక్లూడింగ్ కాయిల్ అండ్ ఈ మ్యాగిల్లో మెరిడియన్ పేజ్ అని కూడా అడిషనల్ పేజ్ ఒక 91,000 వర్త్ ఫ్రీగా ఇస్తున్నారండి. దాంతో పాటు అల్టిమేట్ బండల్ అని కూడా ఇచ్చారండి. అల్టిమేట్ బండల్ అంటే మనకి ఇప్పుడు హీలీ ప్రొఫెషనల్ కాకుండా ఆబ్సిడియన్ వర్షన్ అనే ఒకటి ఉందండి డివైస్. అందులో దాదాపుగా మనకి 249 ప్రోగ్రామ్స్ వస్తాయి. అప్డేటింగ్ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అందులో వస్తుంది. అది ఒక కాస్ట్ వచ్చేసి 4 లాక్స్ వర్త్ అండి. ఆ 4 లాక్స్ వర్త్ దాంతో పాటు మ్యాగిలీ ప్రొఫెషనల్ 2,91,000 అండ్ ఇంక్లూడింగ్ మెరిడియన్ పేజ్ 1 లాక్ అంటే దాదాపుగా 4 లాక్స్ ప్లస్ 4 లాక్స్ 8 లాక్స్ వర్త్ రెండు డివైజ్లు మనకి 5 లాక్స్ లో వస్తున్నాయండి. ఈ మంత్ అద్భుతమైన ఆఫర్స్ ఇవే అండి. దీంతో పాటు మనకు అద్భుతమైన గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. చూసారు కదా.